వెల్కమ్ టు హాట్ సీట్. దేశం అనేక రకాల ఇష్యూలో ఉంది. ఒక పక్కన డీలిమిటేషన్ అనేది పట్టాలెక్కపోతోంది, మరో పక్కన ఓటు చోరీ గురించి చర్చ నడుస్తోంది. అదే టైంలో కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా గెలుపు కోసం ఆరాటపడుతోంది, బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తోంది. ఇట్లాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ దిశ ఎట్లా ఉండబోతోంది, ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్తోంది, ఇక తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ఏఐసిసి ఓవర్సీస్ వైస్ ప్రెసిడెంట్ నుమాన్ మహమ్మద్ గారు మనతో ఉన్నారు. ఈయన టీం రాహుల్లో కీలకంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఏంటి ఓటు చోరీ గురించి, ఇప్పుడు దేశంలో కీలకమైన అంశం, రాహుల్ గాంధీ గారు బీహార్లో యాత్ర చేశారు. అసలు ఓటు చోరీ అంశం అనేది ఎట్లా తెరపైకి వచ్చింది, నిజంగా ఓటు చోరీ జరిగిందా, ఎందుకంటే దానికి సంబంధించిన డేటా మీరే కలెక్ట్ చేయడంలో కానీ అనలైజ్ చేయడంలో కానీ మీరు కీలకంగా ఉన్నారు, ఏం చెప్తారు? ఎస్, 100% ఓట్ చోరీ ఏదైతే ఆగస్ట్ 7వ తారీఖు ప్రజెంటేషన్ రాహుల్ గాంధీ గారు ఇచ్చారో దాంట్లో క్లియర్గా కేటగిరికల్గా మేము 5 కేటగిరీస్లో చూపించాము ఏ రకంగా చోరీ జరుగుతుంది అని చెప్పేసి. వీటి డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు నేను అక్కడ ఏఐసిసి అబ్జర్వర్గా ఉంటూ అక్కడ ప్రత్యక్షంగా నేను బెంగళూరు సెంట్రల్కి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ క్యాండిడేట్ అయినటువంటి మన్సూర్ అలీ ఖాన్ గారికి నాకు బాధ్యతలు ఇచ్చారు, వారి గెలుపు కోసం పనిచేయమని చెప్పేసి. అక్కడ చూసుకున్నటువంటి మహదేవ్పురా కాన్స్టిట్యుయెన్సీలో మేము 100% లీడ్ తీసుకుంటాము అని మేము గ్రౌండ్ రిపోర్ట్తో మేము రావడం జరిగింది. అక్కడ మా 5 ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో 3 మినిస్టర్లు, 3 కూడా చాలా కీలకమైన మినిస్టర్స్లో ఉన్నారు. 100% మేము గెలవబోతున్నాము. పీసీ మోహన్ అనే క్యాండిడేట్ బీజేపీ నుంచి ఉండడం, 3 సార్లు ఆల్రెడీ ఆయన గెలిచి అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉండడం వల్ల మేము 4th టైం మళ్ళీ రారు అని చెప్పేసి మేము అనుకున్న తరుణంలో రిజల్ట్స్ మాకు భిన్నంగా రావడం జరిగింది. మేము అక్కడ ఎలక్షన్స్ కంటే ముందు, మేము ఓటింగ్ కంటే ముందు మేము చూసుకుంటే దాదాపు 90,000 మెజారిటీతో మేము రాబోతున్నాము అని చెప్పేసి, అక్కడ గెలవబోతున్నాము అని చెప్పేసి మాకు సమాచారం ఉంది. కానీ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే 32,000 ఓట్లతో మా క్యాండిడేట్ ఓడిపోతారు. అంటే దీనికి పోస్ట్ మార్టం అనాలిసిస్ జరగాల అని చెప్పేసి మేము ప్రతి ఒక్క డీటెయిల్స్ గురించి మేము వెళ్ళినప్పుడు మేము ఆర్టీఐ పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో మేము డేటా మొత్తం సేకరించడం జరుగుతుంది. వారు ఆ డేటా కూడా మొత్తం ఇవ్వడానికి కూడా చాలా టైం తీసుకున్న తర్వాత మేము క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాకు ఏమి అర్థమైంది అని అంటే దాదాపు 300 కిలోల పేపర్, అది 7 ఫీట్ల యొక్క పేపర్, అది ప్రతి ఒక్క పేపర్ని తీసుకుని దానిని మేము స్కాన్ చేసి అక్కడ ఏ రకంగా జరిగింది, ఓటింగ్ ప్యాటర్న్ ఏ రకంగా జరిగింది, ఓట్ డీటెయిల్స్ ఎలా ఉంది, ఓటర్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాకు ఏమర్థమైంది అని అంటే ఫేక్ అడ్రస్సెస్ ఉన్నారు, ఇన్వాలిడ్ అడ్రస్సెస్ ఉన్నారు, హౌస్ నెంబర్ 0 ఉన్న అడ్రస్సెస్ ఉన్నారండి, అంటే ఫోటో లేని అడ్రస్సెస్ ఉన్నారండి. ఈ రకంగా వీరు చేయడం ద్వారా మాకు అర్థమైంది వీరు ప్రతి ఒక్క స్టేట్లో ఈ రకంగానే చేస్తున్నారు అని చెప్పేసి. 543 కాన్స్టిట్యుయెన్సీస్ ఇండియా భారతదేశంలో ఉంటే దాంట్లో ఒక్క పార్లమెంట్లో ఒక్క అసెంబ్లీ డేటా తీసుకుని మేము ఈ పోస్ట్ మార్టం అనాలిసిస్ చేసిన తర్వాత మాకు తెలిసింది వీళ్ళు ఓట్లు దొంగతనం చేసి వీళ్ళు అధికారంలోకి వస్తున్నారు అని చెప్పేసి. దాని తర్వాత లోక్సభ తర్వాత మీరు చూసుకున్నట్లయితే హర్యానా జరుగుతుంది. హర్యానా కూడా నేను ఒక అబ్జర్వర్కి వెళ్ళాను. అక్కడ హర్యానాలో నేను గ్రౌండ్ మీద ఉన్నాను. బీజేపీ క్యాండిడేట్స్ ఏ రకంగా అయితే అక్కడ తిరగలేనటువంటి పరిస్థితి ఉండేది. సైనీ గారు, నయాబ్ సింగ్ సైనీ ఎవరైతే ఉన్నారో అక్కడ ముఖ్యమంత్రి గారు, వారి మీద నమ్మకం, విశ్వాసం అనేది అక్కడ ప్రజల్లో లేదు. అయినా సరే మేము అక్కడ గ్రౌండ్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మాకు అక్కడ పోస్ట్ పోల్ రిజల్ట్స్ అన్నీ చూసుకున్నట్లయితే 100% మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పేసి మాకు అర్థమైపోయింది. మీరు ఒక అబ్జర్వర్గా వెళ్తున్నప్పుడు, ఒక సెఫాలజిస్ట్గా వెళ్తున్నప్పుడు, మీరు ఒక అనాలిస్ట్గా వెళ్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది గాలి ఎటువైపు వీస్తుంది, ఎటు రిజల్ట్స్ రాబోతున్నాయని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. దానికి భిన్నంగా మాకు వచ్చినప్పుడు డౌట్స్ అనేవి మాకు చాలా 100% మాకు కన్సాలిడేట్ అయిపోయినాయి. అప్పుడు అయినప్పుడు హర్యానాను చూసుకుంటే అక్కడ కూడా మాకు రిజల్ట్స్ భిన్నంగా వచ్చినాయి. దాని తర్వాత ఢిల్లీ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, వీ రిజల్ట్స్ అన్నీ నెగిటివ్గా రావడం వల్ల మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకున్న తర్వాత దాదాపు 6 నెలలు కష్టపడి మేము ఒక డేటా అనాలిసిస్ చేసి, డేటా మైనింగ్ చేసి మాకు అర్థమైంది వీళ్ళని ఎక్స్పోజ్ చేయాల్సిన తరుణం వచ్చింది అని. బీహార్ రాష్ట్రం తీసుకుంటే అక్కడ నేను ఒక అబ్జర్వర్గా ఉన్నాను, ఏఐసిసి అబ్జర్వర్గా. మాకు బాధ్యతలు ఇచ్చినప్పుడు కూడా బీహార్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకొచ్చి దాదాపు 65 లక్షల ఓట్లని తొలగించే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం, ఆ ప్రక్రియ ఏదైతే వీరు తీసుకొచ్చినారో కేవలం 3 నెలలు ఉండగానే తీసుకొచ్చినారు. బీహారీల గురించి మనం మాట్లాడదలుచుకుంటే బీహార్లో అక్కడ పెర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం అనేది
60,000 రూపాయలు ఉన్నది. ఇక్కడ తెలంగాణలో 2,50,000 ఉంది. అంటే అత్యంత దిగువ స్థానంలో ఏదైనా రాష్ట్రం ఉంది అని అంటే బీహార్. వారు పుట్టకూటి కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్తూ ఉంటారు. బీహార్లో అత్యంత ప్రధానమైన సమస్య ఈరోజు ఏమైంది ఉందంటే మైగ్రెంట్ వర్కర్స్ గురించి. వారు పుట్టకూటి కోసం వెళ్తే వాళ్ళ దగ్గర ఈ సర్టిఫికేట్ కావాలి, ఆ సర్టిఫికేట్ కావాలి, ఆధార్ చెల్లదు అని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ అక్షరాస్యత అనేది చాలా తక్కువ. అటువంటి రాష్ట్రాల్లో మీరు వెళ్ళేసేసి ఈ డాక్యుమెంట్స్ తీసుకురావాలి, అది ఇంత తక్కువ టైంలో తీసుకురావాలంటే ఏ రకంగా తీసుకొస్తారండి? అంటే వీరు 65 లక్షల ఓట్లు తొలగించేటప్పుడు ప్రతి ఒక్క ఓటు మీరు డిలీట్ చేసేటప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీస్ ఇవ్వాలా. నోటీస్ ఇచ్చిన తర్వాత వారు రెస్పాన్స్ కోసం వెయిట్ చేయాలా. వెయిట్ చేసిన తర్వాత వీరు డిలీట్ చేయాలా. అది జరగకుండా 65 లక్షల మందికి నోటీసులు ఇచ్చారా అండి? 13 కోట్ల బీహార్ జనాభా ఉందండి, 8 లక్షల ఓటర్లు ఉన్నారండి, వారికి నోటీసులు వెళ్ళాయండి. డిలీట్ చేసేటప్పుడు, చేంజెస్ చేసేటప్పుడు డెత్ ఓటర్ కానీ మైగ్రెంట్ ఓటర్ కానీ డిలీట్ చేయాలా. వాళ్ళు అది జరపకుండా ఇష్టానుసారం చేస్తారండి. డేటా అడిగిందండి, వీళ్ళు సుప్రీంకోర్టుకే చెప్తారండి మేము ఇవ్వం, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి. అంటే ఏ రకంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు? ఈసీ ఇట్లా అడగటమే తప్పు, అసలు మేము ఏ తప్పు చేయలేదు, మా వైపు ఎట్లాంటి మిస్టేక్ లేదు, అసలు మీరు క్వశ్చన్ చేయడమే ఇట్లా రాంగ్, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్లు ఈసీ మాట్లాడుతోంది. అంత క్లియర్గా డేటా చెప్తున్నామండి. వీళ్ళు చేస్తున్నటువంటి ఓట్ చోరీ అంత క్లియర్గా ఎక్స్పోజ్ అయింది. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి అర్థమైందండి వీళ్ళు ఓట్ చోరీ చేసినారు అని చెప్పేసి. కేవలం భారతదేశమే కాదండి, పక్కనున్నటువంటి రాష్ట్రాలు, అత్యంత పెద్ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ డెమోక్రసీ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇస్ ఇండియా అండి. వీళ్ళు ప్రతి ఒక్కరు మన గురించి ఈరోజు చర్చించుకుంటున్నారండి, ఏ రకంగా అయితే అధికారంలో వచ్చినారు అని చెప్పేసి. వీరు ఏనాడైతే 400 పార్ 400 పార్ అని చెప్పేసి నెరేటివ్ తీసుకొచ్చినారండి 2024లో, అది పోయి లొట్టమీస్ కింద వీళ్ళకి 240 సీట్లు వచ్చినాయండి. అది కూడా వీరు ఈ రకంగా అక్రమంగా తీసుకొచ్చినారండి. నేను అనేది ఏంటి అని అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఆటోనమస్ బాడీ అండి. వాళ్ళు ఇండిపెండెంట్గా వ్యవహరించాలండి, వారు నిబద్ధతతో పనిచేయాలండి. శేషన్ గారు మీరు తీసుకుంటే 1991 నుంచి 1996 ఏ రకంగా రూల్స్ తీసుకొచ్చారు. ఎపిక్ కార్డ్స్ అనేవి ఉన్నాయండి. మీరు ఒక ఓటర్ కార్డులో మీ ఫోటో సరిగ్గా లేకపోతే అక్కడ పోలింగ్ ఏజెంట్లు ఏం చేస్తున్నారండి, రిటర్నింగ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారండి, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. చిన్న డౌట్ సార్ ఇది. ఇప్పుడు ఓట్ చోరీ అనేది నిజమే అయ్యి ఉంటే 400 సీట్ల టార్గెట్ని సాధించే వైపు వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయారు? 240 దగ్గరే ఆగి మిగిలిన 2 పార్టీల మీద డిపెండ్ అయ్యి పవర్లోకి వెళ్లాల్సిన సిచ్యువేషన్ 100% వాళ్ళు 100 నుంచి 150 లోపు ప్యాకప్ అయ్యేవారు. మళ్ళీ మీకు అదే చెప్తున్నా, ఇది సంకీర్ణ చేశారు కాబట్టి ఆ మాత్రమే వచ్చింది. ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి. ఇంతకుముందు 2 సార్లు గెలిచినప్పుడు కూడా ఓట్ చోరీతోనే గెలిచి ఉండొచ్చు. అది డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యానిపులేషన్. బీజేపీ అనేది ఒక స్ట్రాటజీతో పోవట్లేదండి, ప్రతిసారి వీరు చేంజ్ చేస్తూ వస్తున్నారు. ఒకసారి ఈవీఎం మ్యానిపులేషన్ అని చెప్తాం, మేము డిజిటల్ ఓటర్ లిస్ట్ అడుగుతున్నామండి. ఈరోజు 2025 అండి, భారతదేశం టెక్నాలజీలో అత్యంత ముందున్న స్థానం అండి. ఈరోజు గూగుల్ సీఓ తీసుకుంటే సుందర్ పిచ్చయ్ గారు ఇండియన్ అండి, మీరు సత్యనాదెల్ల గారు మైక్రోసాఫ్ట్ మన తెలుగు వారండి. అంటే మేము ఇంత అక్కడ అడోబీ తీసుకోండి, మీరు నారాయణ గారు శాంతాను నారాయణ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చెందినటువంటివి అండి. ఇంతమంది ఉన్నప్పుడు, టెక్నాలజీ ఇంత ఉన్నప్పుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు, మెషిన్ లెర్నింగ్ ఉన్నప్పుడు, మీకు ఈ రోజు కూడా ఓటర్ డేటా ఇచ్చి ఇవ్వాల్సింది ఎలక్ట్రానిక్ ఓటర్ డేటా అడుగుతున్నామండి. మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో ఇవ్వమని చెప్తున్నామండి, ఇవ్వరండి వీరు. అంటే వీరు ఎంతసేపు కూడా వీరు బీజేపీకి కీలు బొమ్మలాగా ప్రవర్తిస్తున్నారు. 2024లో మీరు చూసుకున్నట్లయితే వీరు ఎన్ని ఫేజెస్లో చేసినారండి, ఎన్ని ఫేజెస్లో వీళ్ళు ఎలక్షన్ చేసినారండి, ఆ రకంగా వీళ్ళు వ్యవహరిస్తూ వచ్చినారండి. మేము బేసిక్ డేటా అడుగుతున్నామంటే అంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు ఉన్నాయండి రీజనల్ పార్టీస్. ఈసీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి డినై చేయడంలోనే తప్పు చేసింది అని అర్థం ఉందని భావిస్తున్నాను. అబ్సల్యూట్లీ. ఏం అవసరం అండి మీకు డేటా సర్వేలెన్స్? మీరు సీసీటీవీ సర్వేలెన్స్ ఎందుకు డిమాలిష్ చేసినారండి? సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఈ పని జరగలేకపోతుంది? అదే మేము అనేది కూడా అదే. ఎఫిడవిట్ కావాలని ఒకసారి చెప్తారు, ఎఫిడవిట్ ఇస్తే అప్పుడు చెప్తాము అని చెప్తారు. ఎఫిడవిట్ దేనికండి? ఆయన ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ అండి, రెస్పాన్సిబుల్. ఏ సంస్థ అయినా అంతిమంగా ప్రజలకు జవాబుదారీ ఉండాల్సిందే. అది ఈసీఐ కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కావచ్చు, ఎవరైనా కూడా. కానీ ప్రజలకు ఇంత ఎఫెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ఇంత పెద్ద స్థాయిలో సమస్యగా మారుతున్నది, సందేహాలకు కారణమైన ఇన్ఫర్మేషన్ గురించి ఈసీ ఎందుకు ట్రాన్స్పరెంట్గా ఉండలేకపోతుంది? దాని గురించి మేము మాట్లాడుతున్నాము. దానికి మూలాలు, దానికి కారకులు, దాంట్లో ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు ఎవరిని విడిచిపెట్టాం. 100% రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు, భావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కాబోతున్నారు. వచ్చిన వెంటనే రిఫార్మ్స్ తీసుకుంటాము. ఎవరైతే అధికారులు ఈ రకంగా ప్రవర్తించినారో, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్, ఆర్డీఓ ర్యాంక్ వారు ఇవ్వండి, అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిజిస్టర్స్ ఆఫీసర్స్ కానివ్వండి, నేను
తెలియజేస్తున్నాను. 100% ఇది రాహుల్ గాంధీ గారు కూడా ఓపెన్గా ప్రెస్ సుముఖంగా మీరు చెప్పడం జరిగింది. ఎవరిని విడిచిపెట్టాం వదిలిపెట్టామని చెప్పేసి మీ కర్తవ్యం, మీ డ్యూటీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన డ్యూటీ, మీ బాధ్యత, ఇంత పెద్ద బాధ్యత ఉంది. ఫండమెంటల్ రైట్ అండి, ఓటు రైట్ అనేది ఫండమెంటల్ రైట్ అండి. ప్రాథమిక హక్కుల్ని కూడా మీరు హరిస్తున్నారు అని అంటే దేశాన్ని ఏ వైపు తీసుకుపోతున్నారు? ఇది చాలా ప్రమాదకరంగా ఉందండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందండి. రాజకీయాలు చేయొచ్చు, మీకు ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేయొచ్చు, కానీ ఈ రకంగా హరిస్తూ ఓట్ల రైట్లను కూడా మీరు హరిస్తూ ఈ రకంగా చేయడం మాత్రం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. రైట్. ఇప్పుడు బీహార్లో ఇన్ని లక్షల ఓట్లు చోరీ అని అంటున్నారు. రాహుల్ గాంధీ అక్కడ యాత్ర చేశారు. ఈ తరుణంలో ఇప్పుడు మీరు బీహార్ ఎలక్షన్స్ కోసం తీసుకోబోతున్న స్ట్రాటజీ ఏంటి? అటు ఈసీ మాట వినట్లేదు, బీజేపీ ఖచ్చితంగా డినై చేస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎట్లా ఉండబోతుంది? ఓటు అధికార ర్యాలీ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఏదైతే తీసుకున్నారో మేము ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ప్రజలకి క్లియర్గా అర్థమైపోయిందండి. రైట్. ప్రజలకి అర్థమైపోయింది ఎన్డీఏ కూటమి, అక్కడ నితీష్ కుమార్ కానివ్వండి, ఇక్కడ బీజేపీ కానివ్వండి, వీరు ఇద్దరు ఏదో రకంగా మ్యానిపులేట్ చేస్తూ వీరు రావాలని చెప్పేసి తాపత్రయపడుతున్నారు. ప్రజలు విసిగిపోయారు. బీహార్ ఈరోజు కోరుకుంటున్నది మైగ్రేషన్ని ఆపాలి అని చెప్పేసి, ఫ్యాక్టరీస్ కావాలి అని చెప్పేసి, హాస్పిటల్స్ కావాలి అని చెప్పేసి, యూనివర్సిటీస్ కావాలి అని చెప్పేసి, ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి. అక్కడ నిరుద్యోగం 51% అండి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో అక్కడ ఉన్నప్పుడు మేము అనేది ఓటు అధికార ర్యాలీ ద్వారా ఫండమెంటల్ రైట్ని, ఓటు రైట్ని రివైవ్ చేయడానికి, అది తీసుకురావడానికి ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు వర్క్ చేస్తున్నారు. దాంతోపాటు మహాగఠబంధన్ ఆర్జేడీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, మిగతా పార్టీలు కానివ్వండి, మేమందరం కలిసి కట్టుగా ప్రయత్నించి అక్కడ 100% రాబోయే తరుణంలో అతి కొద్ది రోజుల్లోనే, అతి కొద్ది వారాల్లోనే నోటిఫికేషన్ వస్తుంది. దాని తర్వాత స్క్రూటినీ నడుస్తుంది. దాని తర్వాత మనకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మీరు చూస్తారు బీహార్లో అంతిమంగా ప్రజల తీర్పు ఈసారి రాబోతున్నది. కానీ గత 2014 తర్వాత నుంచి ప్రతి ఎన్నికల తర్వాత కూడా, ప్రతి ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఇట్లానే ఆఫ్కోర్స్ ఆప్టిమిస్టిక్గా మాట్లాడటం రాజకీయ పార్టీలకైనా వ్యక్తులకైనా సాధారణం. మీరు ఇట్లానే చెప్తున్నారు, కానీ వచ్చే రిజల్ట్ మాత్రం దానికి ఆపోజిట్గానే వస్తుంది. 100% అండి. దాని గురించి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. బ్యాటిల్ గ్రౌండ్ అనేది ఎప్పుడైనా లెవెల్గా ఉండాలండి. వారికైనా సరే మాకైనా సరే లెవెల్గా ఉండి ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ప్రజలు ఎవరికి ఓటు వేస్తున్నారో దానికి అనుగుణంగా మనకు రిజల్ట్ వస్తే ఎవరికి ఏ బాధ ఉండదండి. మేము ఇంత కాన్ఫిడెన్స్లో ఉండి ప్రజలకు మేలు చేయాలి అని చెప్పేసి భారత్ జోడో యాత్ర తీసుకొని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు ఒక వ్యక్తి పాదయాత్ర చేస్తూ ఎస్పీజీ కమాండర్స్ వార్నింగ్ ఇస్తున్నారండి. ప్రాణహాని ఉందని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి, రాజీవ్ గాంధీ గారికి కానివ్వండి, అంతకుముందు వాళ్ళ నాన్నమ్మ గారికి కానివ్వండి, ఈ రకంగా జరిగినా సరే దేశం కోసం, దేశ ప్రజల కోసం వాళ్ళు ప్రజల మధ్యలోకి పోయినప్పుడు ఏమని చెప్పామండి, ప్రజలు మమ్మల్ని ఆదరించారు, అభిమానించారు. కానీ రిజల్ట్స్ చూస్తే చాలా భిన్నంగా రావడం వల్ల వీరు ఈ రకంగా మహారాష్ట్రలో మీరు చూసుకున్నట్లయితే అండి, అక్కడ ఓట్లని యాడ్ చేశారు. కొన్ని చోట్ల ఓట్లను డిలీట్ చేస్తున్నారు, కొన్ని చోట్ల ఓట్లను యాడ్ చేస్తున్నారు. అంటే ఏదో రకంగా మ్యానిపులేట్ చేస్తూ వీళ్ళు చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు. దీనిని మాత్రం ప్రజలు తిరస్కరిస్తున్నారు. 100% రాబోయే ప్రభుత్వం మహాగఠబంధన్ ప్రభుత్వం బీహార్లో. రాజకీయ పరిణామాలు అనేది బీహార్ తర్వాత చాలా మార్పు జరగబోతున్నాయి. మీరు చూస్తారు, ఎక్కడైతే వీళ్ళకి దొంగతనం జరిగిందో ఆ దొంగతనాన్ని మేము ఎక్స్పోజ్ చేయన్నామో ప్రజలందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు, చాలా నేరం అని చెప్పేసి దాని గురించి మాట్లాడుతున్నారు అని అంటేనే దాంట్లో మా విన్ అనేది అర్థమైపోయింది. 2014-19 ఎన్నికలు ఒక పక్కన, కానీ పాస్ట్ 5 years ఒక పక్కన రాహుల్ గాంధీ చాలా అగ్రెసివ్గా ప్రచారం చేశారు, ప్రజల్లోకి వెళ్ళారు. దానికి తగ్గట్టే లోక్సభ సీట్లు కూడా పెరిగాయి. లోక్సభ సీట్లు ఒక్క స్థాయి వరకు పెరిగినా అనుకున్నంత వరకు పెరగకపోవడానికి ఇట్లా ఓటు చోరీ లాంటిదే కారణమై ఉండొచ్చు అనుకుంటున్నారా? ఒకటి. రెండోది, మీరు ఎట్లా అయితే మేము ఇంత చేయగలము, అంత చేయగలము, ప్రజల్లోకి వెళ్తాము, సక్సెస్ అవుతాము అని ఇప్పుడు ఎట్లయితే మీరు ఆశాభావంతో ఉన్నారో పాస్ట్లో కూడా అంతే ఉన్నారు. అది ఇప్పుడు మాత్రం సక్సెస్ అవుతుందనడానికి ఏంటి మీకున్న అంచనా, భరోసా ఏంటి? ఓట్ చోరీ అనేది ఒక ప్రధానమైన అంశం అండి. దాంట్లో దాదాపు ఎందుకంటే బీజేపీ మీద ఎలిగేషన్స్ ఒక పక్క నడుస్తూనే ఉన్నాయి, పాస్ట్ 10-15 yearsగా నడుస్తూనే ఉన్నాయి. ఓ పక్కన ఎలిగేషన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ నుంచి లేదా ఇతర విపక్షాల నుంచి వింటూనే ఉన్నాం. కానీ వచ్చే రిజల్ట్ మాత్రం దానికి 100% భిన్నంగానే వస్తుంది. కానీ ప్రజలు ఏ రకంగా అయితే మేము ఇన్ని సంవత్సరాలు రూలింగ్ చేసిన తర్వాత, ఎన్ని డికేట్స్ తర్వాత రూలింగ్ చేసిన తర్వాత కూడా ప్రజలకి వీళ్ళు భ్రమలు సృష్టించినారు. ఏమని
చెప్పాడండి నరేంద్ర మోదీ గారు 2014లో ప్రజల్ని భ్రమల్లో పెట్టి $1 50 లోపు తీసుకొస్తా అని చెప్పారండి. ఈరోజు 88-89 దగ్గర కొట్టుమిట్టాడుతుందండి. దీనికి బాధ్యతలు ఎవరండి? దీనికి వీరు కాదా అండి? వీరు చేస్తున్నటువంటి ఫారెన్ పాలసీ కాదా అండి? ఈరోజు ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగిపోతుందండి, రేట్లు ఎంత పెరిగిపోతున్నాయండి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడండి సెంట్రల్ గవర్నమెంట్. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి వీళ్ళు? అంటే ప్రజల్ని భ్రమల్లో పెట్టారండి. మొన్న జనవరి 26న మొన్న ఆగస్టు 15 కూడా చెప్పినట్టున్నారు, చెప్పారు కదా. అంటే వీరు ఉద్యోగాలు ఇవ్వరు, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఏమంటారండి? టీ స్టాల్ పెట్టుకుంటే అదే ఉద్యోగం అని అంటారండి. ఈ టీ స్టాల్ పెట్టుకోవడము, సమోసాలు పెట్టుకోవడం ఇదే అండి యువతకు కావాల్సింది. ఈ రోజు మీరు పోతారు చైనా దగ్గర పోతారండి, చైనా దగ్గర పోయి స్టేట్మెంట్ ఇస్తారండి. చైనా లాంటి దేశం 20 మంది భారత సోల్జర్స్ని చంపిరండి. గల్వాన్ వ్యాలీ 2020 గురించి జూన్ గురించి నేను మాట్లాడుతున్నానండి. మన తెలుగు తేజం సంతోష్ గారు దాంట్లో చనిపోతారండి. మీకు ఆ మాత్రం సోయి లేకుండా అమెరికా అక్కడ టారిఫ్లు పెడుతుంది కాబట్టి మీరు ఇక్కడ చైనా దగ్గర పోతారు. చైనా ఏం చేస్తుందండి? 5500 సామాగ్రి ఈ రోజు కూడా చైనా నుంచి మనకి ఇంపోర్ట్ అవుతాయండి. అంటే మీరు ఇంపోర్ట్ చేసే కంట్రీ దగ్గర పోతారా, ఎక్స్పోర్ట్స్ చేసే కంట్రీకి పోతారండి? ఈ రోజు అమెరికాకి మనం ఐటీ ఎక్స్పోర్ట్స్ మనం చేస్తామండి. అమెరికాలో ఇక్కడ భారత దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ చేస్తుంటే దాని మీద టారిఫ్ వేస్తున్నాడండి. అంటే వీళ్ళకి సోయి కూడా లేదండి, ఫారెన్ పాలసీ మీద సోయి లేదండి. ఈరోజు యూరియా షార్టేజ్ ఉందండి, దానికి వైఫల్యం వీళ్ళది కాదా అండి? వీళ్ళు చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ అని చెప్తారండి, దానివల్ల కాదా అండి? అమెరికా డిక్టేట్ చేస్తుందండి ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు ఆపాలి అని చెప్పేసి. అంత దౌర్భాగ్యమైన భారత పరిస్థితిని తీసుకొచ్చినటువంటి వీళ్ళు దేశాన్ని పాలిస్తారని చెప్పేసి ప్రజల్ని భ్రమల్లో పెట్టారు. వీళ్ళు రిలీజియన్ని తీసుకొచ్చేసేసి వీళ్ళు డివైడ్ చేశారు, డివిజివ్ పాలిటిక్స్ చేసినారు. దానివల్ల ప్రజలు నమ్మారు, ప్రజలు దాంట్లో ఎమోషన్స్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు కావాల్సింది యువత కోరుకునేది అది కాదండి. యువతకి కావాల్సింది ఉద్యోగం, యువతకి కావాల్సింది మేలు, యువతకు కావాల్సింది డెవలప్మెంట్, యువతకు కావాల్సింది నాకేం జరుగుతుంది, నా కంట్రీకి ఏం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుతున్నారు. 100% మనకి చేంజ్ అనేది మీకు వస్తుందండి. సో ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ వైఫల్యాలే ఆ పార్టీని ఇక నుంచి ఓడించబోతున్నాయి, అవే కాంగ్రెస్ పార్టీని ఇక నుండి గెలిపించబోతున్నాయి అంటున్నారు. 200% ఫెయిల్యూర్స్ ఆఫ్ బీజేపీ. ఒక్కటి కాదండి, నేను కుంకాలుగా నేను చెప్పగలుగుతాను వీళ్ళు ఏ రకంగా ఫెయిల్ చేశారు. ఇండియన్ ఎకానమీ ఏ రకంగా అండి ఈరోజు GST 2.0 ఈరోజు మనం మాట్లాడుతున్నాం, GST 2.0 అని చెప్పేసి తీసుకొచ్చాడు. కానీ ఒక్క మన దేశమే కాదు కదండి, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అన్నీ కూడా ఏదో రకమైన సంఘర్షణలోనే ఉన్నాయి. కరెన్సీ రేట్లు పడిపోవడం ఉంది, డాలర్తో ఫైటింగ్ ఉంది, టారిఫ్ వార్ నడుస్తోంది. అంటే ఈ సిచ్యువేషన్ ఒక మన దేశానికి మోడీ తీసుకొచ్చిందే కాదు, పక్కన పాకిస్తాను అలాగే ఉంది, శ్రీలంక అలాగే ఉంది, మన చుట్టుపక్కల ఉన్న దేశాలేవి ఆర్థికంగా అంత గొప్పగా లేవు. సో మన చుట్టుపక్కల వాళ్ళంతా బాగాలేనప్పుడు మనం మాత్రమే బాగుండటానికి ప్రపంచ స్థాయి వాతావరణం ఏది సహకరించేలాగా లేదు కదా. అంటే ఇది ఓన్లీ మోడీ చేసిన తప్పేనా? 100% అండి. డిమానిటైజేషన్ తీసుకొచ్చి ఏ రోజైతే ఈ వ్యక్తి అన్నాడో ఇది బ్లాక్ మనీని మొత్తం అబాలిష్ చేస్తుంది అని చెప్పేసి 96% ఆఫ్ ద అమౌంట్ వచ్చేస్తుంది అని చెప్పేసి 2000 రూపాయల నోట్లు మీరు చూడలేదు, నేను చూడలేదు, భారతదేశంలో ఉన్నటువంటి ఎవరు చూడలేదండి. కానీ ఎవరు చూసారండి? అక్కడ కశ్మీర్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ చేతుల్లో దొరికాయండి. ఏమన్నారండి? టెర్రరిస్ట్ని అబాలిషన్ చేస్తానని చెప్పేసి. అంటే నేను అనేది ఒకటే అండి, గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్ రిసెషన్, గోల్డ్ గురించి మాట్లాడండి, పెట్రోల్ గురించి కానివ్వండి, వీళ్ళ గురించి మాట్లాడుతూ ఒపెక్ కంట్రీస్ ఉన్నాయండి, వాళ్ళు రెగ్యులేట్ చేస్తుంటారు. డాలర్ అమౌంట్ దాని గురించి మీరు మాట్లాడండి. కానీ మన పాలసీస్, డొమెస్టిక్ పాలసీస్ ఏ రకంగా ఉన్నాయో దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. వీళ్ళు అది కూడా ఫీల్ చేశారు కదండి. దాని గురించి మాట్లాడాల్సిన వనరులు అనేవి ఇంటర్నల్ టు ద కంట్రీ కూడా ఉంటాయండి. దాని గురించి ఏం చేస్తున్నారు మీరు? మనం తీసుకునేటువంటి ఫారెన్ పాలసీ గురించి మీరు చెప్పండి. దీని గురించి మాట్లాడకుండా అక్కడికి వెళ్ళిపోతారండి. డాలస్లో అమెరికాలో వీళ్ళు ట్రంప్కు జితా దీజియే ఇస్ బా ట్రంప్ సర్కార్ అని. ఏం అవసరం అండి? ఒక్క ప్రధానమంత్రి మీరు కంట్రీలో ఉంటూ వేరే కంట్రీ ప్రెసిడెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? వాళ్ళ ర్యాలీస్లో పోయి ప్రత్యక్షంగా మాట్లాడతారంటే ఇటువంటి దుర్మార్గమైన పాలసీస్ వీళ్ళు చేయడం వల్ల ఈరోజు భారతదేశాన్ని చీదరించుకుంటున్నారండి. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు కాదా అండి? భారతదేశం ఆర్ కంట్రీ ఈజ్ అ ప్రౌడ్ కంట్రీ అండి. మనం ప్రౌడ్ నేషన్ అండి. మన కంట్రీలో ఉన్నటువంటి టాలెంట్ వేరే చోట ఎక్కడ లేదండి. ఈ రోజు మనం చైనాతో పోటీ పడాలి అని అంటే వీరు మ్యానుఫ్యాక్చర్ గురించి నేను మాట్లాడతారండి, ప్రొడక్షన్ గురించి వీరు మాట్లాడతారండి. ప్రొడక్షన్ గురించి పెంచాలి అని అంటే ఏం కావాలి అండి? ఫ్యాక్టరీస్ కావాలా? మీకు కావాల్సినటువంటి స్కిల్ కావాలా? మీకు కావాల్సినటువంటి పీపుల్కి ఎడ్యుకేట్ చేయాలా? దాని గురించి మీరు ఏం వర్క్ చేస్తున్నారండి? ఎంత బడ్జెట్ మీరు అలాట్ చేస్తున్నారు? మేక్ ఇన్ ఇండియా అని పెట్టారు కానీ దాన్ని పట్టాలకిచ్చడంలో బీజేపీ ఫెయిల్ అయింది అనేది విపక్షాలు చాలా కాలంగా చెప్తున్నదే. కానీ పదే ప్రధానమంత్రి ప్రతి అకేషన్లో మేక్ ఇన్ ఇండియా వల్లనే ఇది జరిగింది, అది జరిగిందని ఆయన కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పుడు మరో కీలకమైన అంశం ఒకటి దేశంలో చర్చకు నడుస్తుంది గత కొంతకాలంగా. ఇటు నార్త్ ఇండియాకి ఫేవరబుల్గా ఉండబోతోంది ఆ నిర్ణయం, సౌత్ ఇండియాకి నష్టం జరగబోతోంది ఆ నిర్ణయం అని చెప్పేసి దీని గురించి ఒక డివిజన్ క్లియర్గా కనిపిస్తోంది. అది డీలిమిటేషన్.
డీలిమిటేషన్ గురించి సౌత్ ఇండియా సీఎంలు కానీ సౌత్ ఇండియా ప్రాంతీయ పార్టీలు కానీ చాలా స్పష్టంగా వ్యతిరేకిస్తున్నాయి. డీలిమిటేషన్ జరిగితే మాకు ఇప్పుడే అంతంత మాత్రంగా ఉన్న హక్కులు పోతాయి అనేది వాళ్ళ వాదన. ఏంటి డీలిమిటేషన్ గురించి నిన్నే మల్లికార్జున ఖర్గే గారు కూడా అన్నారు, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ మేము యాక్సెప్ట్ చేయము, దానివల్ల నష్టం జరుగుతుంది అని. మీరేమంటారు? ఎస్, 100% అండి. డీలిమిటేషన్ బీజేపీ ఏదో రకంగా మళ్ళీ అధికారంలో రావాలి అని చెప్పేసి వాళ్ళు ప్రపోర్షనేట్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ వాళ్ళకి ఎక్కడైతే అనుకూలంగా ఉన్నాయో అటువంటి రాష్ట్రాల మీద ఫోకస్ చేసి వారు డీలిమిటేషన్ తీసుకువచ్చే ప్రక్రియ వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. అది బీహార్ తర్వాత వాళ్ళు చేద్దామనే ఉద్దేశం ఉంది. డీలిమిటేషన్ అనేది ప్రపోర్షనేట్ ఆఫ్ ద పాపులేషన్ జనాభా ప్రతిపాదికన జరిగితే మాత్రము నార్త్ ఇండియాకి దాదాపు ఎంపీలు అక్కడ పెరుగుతాయి కానీ ఇక్కడ సౌత్ ఇండియాలో పెరగవండి. సౌత్ ఇండియాలో ఈరోజు 5 రాష్ట్రాలు ద్రవిడియన్ స్టేట్స్ అనేటువంటి 5 రాష్ట్రాలు మీరు తీసుకుంటే తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కేరళ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఈ రాష్ట్రాల్లో దాదాపు మనకి 150 ఎంపీలు ఉంటే 150 ఎంపీలు 543 ఎంపీల్లో మనకి ఈరోజు నోరు లేకుండా మా భాష మీద, మా నీళ్ళ మీద, మా నిధుల మీద, మా నియామకాల మీద వీళ్ళు దాడి చేస్తున్నారు. మేము ప్రతి ఒక్క రూపాయి జీఎస్టీ ద్వారా మేము కాంట్రిబ్యూట్ చేస్తే, నేషనల్ ఎకానమీకి సెంట్రల్ బడ్జెట్కి మేము కాంట్రిబ్యూట్ చేస్తే మాకు ఒక్క రూపాయికి వీళ్ళు ఇచ్చేది 20 పైసలు మాత్రమే. మా డబ్బు మొత్తం తీసుకుపోయి అక్కడ యూపీలో పెడతారు వీళ్ళు, అక్కడ గుజరాత్లో పెడతారు వీరు. అంటే మాకు నిస్సహాయమైన స్థితిలో మీరు పెడతారు. అక్కడ మాకు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2023 తర్వాత మేము ఫైనాన్సెస్ చూసుకుంటే దాదాపు 7 లక్షల కోట్ల అప్పు ఉందండి. అప్పు ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? తెలంగాణ ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం మీద లేదా అండి? మాకు ఆదుకోవాల్సింది పోయి మాకు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, కాజీపేట్ రోల్ ఫ్యాక్టరీ కానివ్వండి, బయ్యారం స్టీల్ ప్లాంట్ కానివ్వండి, మాకు ఇచ్చినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ కానివ్వండి, ఎయిమ్స్ కానివ్వండి, మాకు ఏ రకంగా కూడా వీళ్ళు హెల్ప్ చేయడం పోయి సహాయం చేయడం కానీ చెయ్యలేదు. కానీ వీళ్ళు మాత్రం మా దగ్గర నుంచి దోచుకుంటున్నారు, మా భాష మీద దాడి చేస్తున్నారు. కావున ఈరోజు భారతదేశంలో 543 ఎంపీలు ఏదైతే ఉన్నారో దాన్ని పెంచి వీళ్ళు మరొక్కసారి వీళ్ళు ఈ రకంగా తీసుకొచ్చి సౌత్ ఇండియన్ స్టేట్స్, ద్రవిడియన్ స్టేట్స్ అనేటువంటి ఈ 5 రాష్ట్రాలకి నోరు లేకుండా చేద్దామనే వీరు ప్రక్రియ, వీరు ప్లానింగ్, వీరి స్ట్రాటజీ జరుగుతున్నది. అందుకని మేము దీన్ని అపోజ్ చేయబోతున్నాము. మీరు ఇక్కడ 2 పాయింట్లు మాట్లాడారండి. ఒకటి, దక్షిణాది నుంచి వస్తున్న డబ్బులతోనే ఉత్తరాది బతుకుతోంది అనేలాగా మాట్లాడారంటే దక్షిణాది కడుతున్న పన్నుల్లోంచి ఉత్తరాదిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, కానీ దక్షిణాదిన ఎట్లాంటి సమస్యలు ఉన్నా కేంద్రం పట్టించుకోవట్లేదు. ఇదొక పాయింట్. 2, దక్షిణాది నుంచి ఇంత తీసుకుంటున్న కేంద్రం అదే టైంలో సాంస్కృతికంగా అంటే భాష కావచ్చు, భాష చుట్టూ ఉన్న ఇతర అనేక కల్చరల్ ఇష్యూస్లో కూడా దక్షిణాదిని అణచివేసే ప్రయత్నం జరుగుతుంది. అది హిందీని రుద్దటం కావచ్చు, మార్వాడి కల్చర్ కావచ్చు, మరొకటి. సో ఈ 2 ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది మీరు చెప్తున్న వాదన, రైట్ అండి? సో ఈ లెక్కను చూస్తే డీలిమిటేషన్ అనేది నిజంగా ఇప్పటికే మీరు అన్నది కొంతవరకు వాస్తవం అనేది దక్షిణాదిన చాలామంది పొలిటీషియన్ చెప్తున్న మాట. అక్కడ స్టాలిన్ కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, దక్షిణాది సీఎంలు ఎవరైనా కూడా. మరి ఇప్పుడే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే రేపు మీరు చెప్తున్నట్టుగా డీలిమిటేషన్ జరిగితే అసలు సౌత్కి ఒక వాయిస్ అనేది ఉంటుందా? ఎందుకంటే సగం కంటే తక్కువ మంది ఎంపీలు సౌత్ నుంచి ఉంటారు. ఇప్పుడున్న 150 నుంచి పెరిగే సిచ్యువేషన్ ఉండదు. మరి ఇటు సౌత్ పరిస్థితి ఏంటంటారు? నేను అదే అంటున్నానండి. ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్ తీసుకొచ్చి ఫ్యామిలీ ప్లానింగ్లో 2 కంటే ఎక్కువ పిల్లలు ఉండకూడదు అని చెప్పేసి సెంట్రల్ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఈరోజు ద్రవిడియన్ స్టేట్స్ అనేటువంటి 5 రాష్ట్రాల్లో పిల్లలని నియంత్రించేసేసి 2 కంటే ఎక్కువ కనకుండా వాళ్ళని చైతన్యవంతులు చేసుకుని వాళ్ళని చదువు దారిని తీసుకుపోయి వాళ్ళని ఒక స్టేబుల్ సిచ్యువేషన్ని తీసుకొచ్చి వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంచి ఈరోజు వాళ్ళని స్టేబుల్గా తీసుకురావడం బాధ్యత ఈరోజు తెలుగువారు కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి 5 రాష్ట్రాల ప్రజలు చేస్తున్నటువంటి తప్ప అండి? అంటే మేము ఎక్కువ పిల్లల్ని కనకూడదు అని చెప్పేసి మీరు పెట్టినట్టు ఆంక్షల్ని మేము ఒక డిసిప్లిన్డ్ సోల్జర్ లాగా, డిసిప్లిన్డ్ ఇండియన్ సిటిజన్తో మేము ఉండి మేము కంట్రోల్ చేసుకుంటే మీరు మాతో ఈ రకంగా ప్రవర్తిస్తారా? వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కానీ 4, 5, 6 ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకొని వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ని ఫాలో కాకుండా వారు ఇష్టం వచ్చినట్టు జనాభా ప్రతిపాదికన వారు ఈరోజు యూపీలో 80 మంది ఎంపీలు ఉంటే వాళ్ళు 150 ఎంపీలు అవుతారండి. అంటే వారికి ఒక్క రాష్ట్రం చాలండి, 2-3 రాష్ట్రాలు చాలండి, మిగతా వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. ఈరోజు మీరు చూస్తున్నారు, మీరు ఏ రకంగా అయితే బడ్జెట్ ఇస్తున్నారో, బీజేపీ రూల్డ్ స్టేట్స్కి ఏ రకంగా ఇస్తున్నారో, బీజేపీ నాన్ రూల్డ్ స్టేట్స్ ఏ రకంగా ఇస్తున్నారో మా మీద సవత తల్లి ప్రేమ చూపిస్తున్నారండి.
అంటే మేము చేసినటువంటి తప్ప అండి? ప్రతి రాష్ట్రాన్ని ఒకే రకంగా చూడాలి కదండి. ఆ ప్రపోర్షనేట్ ఆఫ్ పీపుల్ జిత్ని హిస్సేదారి ఉస్కిని భాగేదారి అని చెప్పేసి చెప్తున్నాం కదండి. ఆ రకంగా మీరు ఇవ్వాలి కదండి. ఆ రకంగా మీరు ఇవ్వకుండా మా మీద మీరు ప్రతాపం చూపించడానికి మీరు ఏదైతే ఇది తీసుకొస్తున్నారో డీలిమిటేషన్కి 100% అపోజ్ చేయబోతున్నాము. నేషనల్ లాంగ్వేజ్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదండి. మీరు తీసుకొచ్చేసేసి హిందీ ఈజ్ నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పేసి డిస్కషన్ తీసుకొస్తున్నారు. ఎందుకు తీసుకొస్తారండి? గుజరాత్లో తీసుకుపోయి తెలుగు లాంగ్వేజ్ని పెట్టండి, మీరు తెలుగు లాంగ్వేజ్ని థర్డ్ లాంగ్వేజ్ కింద పెట్టండి, మీరు రాజస్థాన్లో పెట్టండి, మీరు హిందీ యూపీలో నేషనల్ లాంగ్వేజ్ కాదు అంటారంటే అఫీషియల్గా 100% కాదండి. కాన్స్టిట్యూషన్లో లేదు, అది Yes. క్లియర్. కానీ Yes. ఆ తర్వాత కాలంలో పొలిటీషియన్స్ చెప్తున్న మాటల్లోంచి ఇది నేషనల్ లాంగ్వేజ్ ఏమో అని ప్రజలు అనుకునే అవకాశం ఉంది. అది నిజమా కాదా? మీరేమంటారు? కాదండి. ఆ రోజు పెద్దలు ఏదైతే భారత రాజ్యాంగం రాశారో అప్పుడే క్లియర్ గా చెప్పడం జరిగింది, ఇండియా ఈజ్ అ డైవర్స్ కంట్రీ అని. డైవర్స్ కంట్రీ అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఉండొచ్చు, ప్రతి ఒక్క భాష, ప్రతి ఒక్క లాంగ్వేజ్, ప్రతి ఒక్క కల్చర్ వాళ్ళు జీవించే హక్కులు ఉన్నాయి అని చెప్పేసి వీరు ఏనాడు కూడా ఒక లాంగ్వేజ్ సుప్రీం, ఒక లాంగ్వేజ్ కింద ఇన్ఫీరియర్ అని చెప్పేసి చెప్పలేదు అనండి. అంటే మా భాష మీద కూడా మీరు దాడి చేసి మా కల్చర్ మీద దాడి చేస్తారండి. ఈరోజు బతుకమ్మ అనే కల్చర్ ఉందండి మా దగ్గర. బతుకమ్మ కల్చర్ మీద మీరు దాడి చేస్తారండి. దాడి చేసేసి వేరే వాళ్ళు వచ్చేసేసి ఇక్కడ ఆడుతూ ఉంటారండి. ఏమండి మీరు చేసే ప్రక్రియ నాకు అర్థం కాదండి. జల్లికట్టు మీద తమిళనాడులో మీరు దాడులు చేస్తారండి, కర్ణాటకలో మీరు దాడి చేస్తారండి, మలయాళంలో అక్కడ మీరు దాడి, కేరళలో కూడా మీరు ఇటు రకంగా దాడి చేస్తూ ఉంటారండి. అంటే మా కల్చర్ మీద మీరు దాడి చేస్తారు, మా ఆహార అలవాట్ల మీద కూడా మీరు దాడి చేస్తారు. రేపొద్దున తెలుగు వారు ఇప్పుడు లేకుండా ఇప్పుడు నిద్రపోతూ ఉంటే వీరు అత్యంత ప్రమాదకరంగా మారే ఇది ఉందండి, సిచ్యువేషన్ ఉందండి. రేపొద్దున ఇడ్లీ మనం వదిలేసేసి డోక్లా తినాల్సి వస్తుందండి. వాళ్ళు చెప్తారండి డోక్లా తినండి, ఇడ్లీ తినొద్దు, ఇడ్లీ బాగాలేదు అని చెప్పేసి. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఉందండి. ఒక్క ఇండివిజువల్కి రైట్స్ అనేవి ఉన్నాయండి. అవి ఫండమెంటల్ రైట్స్ అండి. రాజ్యాంగం నీకు ఇష్టం వచ్చిన చోట రైట్ టు లివ్ అని చెప్పేసి చెప్పిందండి, రైట్ టు లైఫ్ అని చెప్పేసి చెప్పిందండి. ఈ ఆర్టికల్స్లో మనకి క్లియర్గా ఉన్నాయండి. దానికి అనుగుణంగా మిమ్మల్ని బ్రతకనించే స్వేచ్ఛని ఇవ్వాలండి. మీ అధికారాలు మీ దగ్గర పెట్టుకొని సౌత్ ఇండియన్ స్టేట్స్ మీద ఈరోజు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని చూడండి. మీరు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తీసుకొచ్చినామండి. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో క్లియర్గా ప్రతి ఒక్క హోదా ఇవ్వాలి అని చెప్పేసి మీకు ఉందండి. దాని ప్రత్యేక హోదా మీరు ఇచ్చారండి. ఇవ్వకుండా వారిని కేసులతో భయపెట్టిస్తూ ఈ కేసేస్తా ఆ కేసేస్తా అని చెప్పేసి రీజనల్ పార్టీస్ని మీ చేతుల్లో పెట్టుకొని మీ రాజ్యం కింద చేస్తున్నారు. అంతిమంగా ఇక్కడ నష్టపోతున్నటువంటి వారు ప్రజలండి, తెలుగు వారు లేవాల్సిన అవసరం ఉంది. సౌత్ ఇండియన్లు ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎక్కువ నష్టపోతున్నారు. 100% సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకొక ప్రశ్న కొంచెం పక్కకి డివేట్ అవుతున్నా. మార్వాడి గో బ్యాక్ అని రీసెంట్గా నిన్న మొన్ననే తెలంగాణలో ఉద్యమం జరిగింది. సో సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఎవరినో ఒకళ్ళని కొట్టారని మార్వాడి వ్యాపారులు అని. ఆ తర్వాత అంతకు ముందు నుంచి కొంతకాలం నుండి ఉన్న వాదన తెలంగాణలో కొన్ని పట్టణాల్లో నిరసనలు, ర్యాలీలు, బందులు ఇట్లా చేయటం దగ్గర నుంచి అది ఎంతో కొంత రాజకీయ రూపం తీసుకునే వరకు నడిచింది. మార్వాడి గో బ్యాక్ గురించి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? మార్వాడీలు అని అసలు దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు, అట్లాంటి హక్కు ఉంది. మీరైనా నేనైనా ఎవరైనా అస్సాం వెళ్ళి బతకొచ్చు, మణిపూర్ వెళ్ళొచ్చు, కింద కాశ్మీర్, పైన కాశ్మీర్, కింద కన్యాకుమారి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మరి గుజరాతీ మార్వాడీలు ఇక్కడికి ఎందుకు రాకూడదు, ఇక్కడ ఎందుకు బతకూడదు? నిజాం టైం నుంచే రాజస్థానీలు, మార్వాడీలు, ఇంకా ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఉత్తరాది వాళ్ళు, దక్షిణాదిన మిగతా రాష్ట్రాల వాళ్ళు, చాలామంది విదేశీయులు కూడా మన దగ్గర వచ్చి సెటిల్ అయ్యారు. అట్లాంటిది ఓన్లీ మార్వాడి గో బ్యాక్ అనే నినాదం మాత్రమే ఎందుకు? మార్వాడి గో బ్యాక్ మూమెంట్ ఏదైతే తీసుకొచ్చినారో, ఒక పర్సన్ మీద దాడి చేయడం వల్ల, ఒక దళితుడి మీద మోండా మార్కెట్లో దాడి చేయడం వల్ల కొంతమంది తీసుకొచ్చిన మాట వాస్తవం. ఒకటండి, మార్వాడి గో బ్యాక్ కానీ మరొక కమ్యూనిటీని గో బ్యాక్ అని చెప్పేసి చెప్పడం మాత్రం ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటుందండి. ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఒక్క భారతీయుడు మీరు చెప్పినట్టు విధంగా ఎక్కడైనా జీవించే హక్కు ఉంది. ఆ హక్కుని హరించే పరిస్థితి తీసుకురాకూడదు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏమైనా అక్రమాలు ఉంటే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. వారు ఏమంటున్నారు అనండి, జిఎస్టీ వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావట్లేదు, వీళ్ళు డబ్బులు కట్టట్లేదు, వీరు మా కల్చర్ మీద దాడి చేస్తున్నారు, మా భాష మీద దాడి చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళు నకిలీ సామాన్లు అమ్ముతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. దాని గురించి ఏజెన్సీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉందండి. గవర్నమెంట్ దాన్ని స్క్రూటినీ చేయాలా. ఎసెన్షియల్లీ కమోడిటీస్ గురించి వీళ్ళు స్క్రూటినీ చేయాలా. వీళ్ళు అమ్ముతున్నది, వీళ్ళు క్వాలిటీ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారా లేరా అని చెప్పేసి. మనకి ట్యాక్స్ గురించి చూసుకుంటే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఉన్నారండి, వాళ్ళు చూడాలా. మీకు ఇబ్బందులు అంటే ఇది బిజినెస్ పరంగా జరగాల్సిన ఇష్యూ, కానీ కల్చరల్ గా మాపై దాడి చేస్తున్నారు అనే దాన్ని ఎట్లా అడ్డుకోగలరు? అదే నేను అంటున్నాను. దానికి ఉన్న పాసిబిలిటీ ఏంటి? అదే అక్కడికి వస్తున్నారు. వాళ్ళు వాళ్ళ ఇళ్లలో, వాళ్ళు ఉండే అపార్ట్మెంట్లో వాళ్ళు చేసుకునే పండుగలు కానీ వేడుకలు కానీ వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు. కానీ అది ప్రభుత్వ పరంగా ఏం జరగడం లేదు. ఇక్కడ ఉన్న తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ నేతలే అధికారంలో ఉన్నారు. మార్వాడి కల్చర్ని ప్రభుత్వం వైపు నుంచి ఏమీ రుద్దటం లేదు. వాళ్ళ కమ్యూనిటీస్లో వాళ్ళు ఉన్న చోట జరుగుతోంది కదా.
నేను అక్కడికి వస్తున్నానండి. వీరు మా భాష మీద దాడి చేస్తూ ఏదైతే హిందీ ఇంపోజ్ చేస్తూ వీళ్ళు మాట్లాడుతున్నారో, తెలంగాణ ప్రజల్ని వీరు ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారో 1000 రూపాయలు 2000 రూపాయలు తీసేసుకొని రాత్రి తాగి పడుకుంటారు అని చెప్పేసి ఇది చాలా బాధాకరం అండి. తెలంగాణ ప్రజలు చాలా అమాయకులండి. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోసం కోట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ అండి. అటువంటి రాష్ట్ర ప్రజల మీద మీరు ఈ రకంగా మాట్లాడడం చాలా తప్పండి. ఉండుండొచ్చు కొంతమంది, వారికి ప్రతి ఒక్క పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంటారు. కానీ సమాజానికి అంటగట్టి మీరు కమ్యూనిటీని బై అండ్ లార్జ్ ఎంటైర్ తెలంగాణ సొసైటీని మీరు అంటగట్టి ఈ రకంగా మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదండి. దాని గురించి నేను చెప్పదలుచుకునేది ఒకటే అండి. ప్రతి ఒక్క భారత పౌరుడికి హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది. ప్రతి ఒక్క భారత పౌరుడు ఎక్కడైనా వెళ్ళి జీవించవచ్చు, కష్టపడవచ్చు. వారికి ఇష్టం వచ్చినట్టు రకంగా వారు రాజ్యాంగానికి అనుగుణంగా వారు ఉండొచ్చు. కానీ మేము మాట్లాడుతున్నటువంటి మాట డీలిమిటేషన్ మాట. మేము అనేది ఏంటంటే వీరు చేస్తున్నటువంటి అన్యాయం కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ఆ రోజు ఏ రోజైతే తెలంగాణ గురించి మేము పోట్లాడి తెచ్చుకున్నామో నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఆ రోజు ప్రతి ఒక్క ఉద్యమం గురించి మాట్లాడి మాకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి డేటాతో పాటు ఎంపెరికల్ డేటాతో పాటు మేము ప్రజల్లోకి తీసుకుపోయినాం, చైతన్యవంతులు చేసి కొట్లాడి ఆ రోజు తెలంగాణ ఇచ్చింది మేడం సోనియా గాంధీ గారు. ఆ రోజు యూపీఏ 2 గవర్నమెంట్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో వీరు టేబుల్ చేసిన తర్వాత పార్లమెంట్లో బిల్లు ఆమోదింపజేసి తెలంగాణ ఏర్పడ్డదండి. కానీ ఈరోజు తెలుగు వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తెలుగు వారి ఆత్మ గౌరవం మీద దాడి చేస్తున్నారండి. చాలా బాధాకరం అండి. యువత కానివ్వండి, ఫార్మర్స్ కానివ్వండి, విమెన్ కానివ్వండి, లేబర్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ లేచి నిలబడాల్సిన తరుణం వచ్చిందండి. ఈరోజు రోడ్ల మీదకి వచ్చి కష్టపడాల్సిన అవసరం ఉందండి. మేము మా గలాన్ని వినిపిస్తాం. మాకు కావాల్సినటువంటి వనరులు మీరు ఇవ్వాల్సిందే, మాకు కావాల్సినటువంటి హక్కులు మాకు ఇవ్వాల్సిందే, మాకు కావాల్సినటువంటి అధికారాలు మీరు ఇవ్వాల్సిందే. ఏ రకంగా వాటర్ బాడీస్ గురించి మీరు కోట్లలో వాటర్ ట్రిబ్యునల్స్లో పెడతారండి? గోదావరి కృష్ణ మ్యాటర్స్ ఈరోజు కూడా కేంద్రం ఆధీనంలో పెట్టుకొని వారు మాతో మహారాష్ట్రతో గొడవ పెట్టి మాకు కావాల్సినటువంటి వాటర్ షేర్ మాకు రానికుండా చేస్తారండి. అంటే మా నీళ్ళ మీద వీళ్ళు దాడి చేస్తారండి. మాకు ఫండ్స్ ఇవ్వరండి. సెంట్రల్ గవర్నమెంట్ మాకు కేంద్రంలో ఉండడం అనేది ఈ రోజు కొత్తగా ఉన్నదేం కాదు. గతంలో కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నప్పుడు కూడా ఉన్నదే. అప్పటి నుంచి కూడా నదులని రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం అనే ప్రాసెస్, వాటర్ ట్రిబ్యునల్స్ ఉండడం అనేది గతంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది కదా. మేము దాని గురించి నేను మాట్లాడుతున్నానండి. మాకు ఎందుకండి రాష్ట్రాలకి మీకు ఫెడరల్ వ్యవస్థ ఉన్నప్పుడు రాష్ట్రాలకి అధికారాలు ఎందుకు ఇవ్వండి? అధికారాలు ఇవ్వాలి కదా. మీరు ప్రతి ఒక్క మ్యాటర్ మీరు అక్కడ తీసుకుపోయి వాటర్ ట్రిబ్యునల్లో పెట్టి ఆ వాటర్ ట్రిబ్యునల్ వాటర్ బాడీస్ని మీరు కంట్రోల్ చేస్తూ, అంటే మీకు ఏ రాష్ట్రానికి మీకు అనుకూలంగా ఉంటే ఈరోజు మహారాష్ట్రకి మీరు లబ్ధి చేకూరుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య మీరు పంచుకోండి అంటే అది సవ్యంగా జరిగే స్కోప్ లేదు కదా. అవునండి. అది ఏపీ తెలంగాణ అయినా లేదా పక్క కర్ణాటక ఏపీ అయినా కూడా జరిగే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు చాలా ఉన్నాయి. నేను అదే అంటున్నానండి. కానీ కేంద్రం ఏ రకంగా అయితే వ్యవహరించాలో, 100% రూల్ బుక్ ఉన్నాయి, ఎన్జిటి ఉంది మన దగ్గర, గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది మన దగ్గర, వాటర్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, బాడీస్ ఉన్నాయి మన దగ్గర. కానీ వాటికి అనుగుణంగా వీళ్ళు పని చేయడం లేదు. నేను అదే అంటున్నాను. వారిని కంట్రోల్ చేస్తూ, ఆ ఏజెన్సీస్ని కంట్రోల్ చేస్తూ వీరికి ఇష్టానుసారంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మన దగ్గర రూల్ బుక్ ఉందండి, కాన్స్టిట్యూషన్ ఉందండి. కాన్స్టిట్యూషన్ అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? వారు కేంద్రంలో ఉన్నారు కాబట్టి వారి మీద ఉందండి. వారు అది అమలు చేయకుండా వీరు ఇష్టారాజ్యంగా నేను చేస్తాను అని చెప్తే ఏ రకంగా ఉంటుందండి? లా తీసుకొచ్చారండి, మొన్న లా తీసుకొచ్చారండి. 30 రోజుల కంటే ఎక్కువ ఒకవేళ మీకు బెయిల్ రాకుండా ఒక మంత్రి కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ ఉంటే, నేను ఈ పాయింట్కి రాబోతున్నాను. యాక్చువల్గా ఈ 30 day రూల్ సీఎం కానీ మినిస్టర్ ప్రధానమంత్రిని కూడా కలుపుకున్నారు ఇందులో. అంటే ఇది కక్ష సాధింపు కోసమే తీసుకొచ్చారా? అసలు ఇది నిజంగా ఇంప్లిమెంట్ అయితే అసలు ఎవరైనా పదవిలో ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మన దగ్గర కేసులు పెట్టడం చాలా తేలిక, కేసుల మీద ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, అరెస్ట్ చేయడం చాలా తేలిక, కొన్ని రోజులు జైల్లో ఉంచడం అనేది చాలా చిన్న పని. రీసెంట్గా లాస్ట్ ఇయర్ మనం ఏపీలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో చూసాం మనం. సో అంతకుముందు దాని తర్వాత హేమంత్ సోరెన్ విషయంలో కూడా చూసాం మనం. సో ఇట్లాంటివి చాలా ఈజీగా చేయగలిగిన టైంలో ఇది విపక్షాలని అడ్డుకట్ట వేయడానికి, కంట్రోల్ చేయడానికి కక్ష సాధింపు కోసం చేసిన పని. 200%. కానీ వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి కదా. 200%. బీజేపీ ఎంపీలు చాలా మంది మీద కేసులు ఉన్నాయని వాళ్ళే లిస్ట్ ఇచ్చారు. మా వాళ్ళు కూడా సఫర్ అవుతారు దీనివల్ల. బీజేపీ యొక్క స్టైల్ ఎలా ఉంటుంది అని అంటే, మీరు ఇటువైపు ఉంటే మాత్రం మీరు డర్టీ, మీరు మా దగ్గరికి వస్తే క్లీన్. మీరు చూడండి, ఏ మినిస్టర్నైనా చూసుకోండి, ఎవరినైనా తీసుకోండి, మీరు ఇక్కడి నుంచి అక్కడ పోయిన వాళ్ళు వాషింగ్ పౌడర్ నిర్మాలాగా వాళ్ళు క్లీన్గా బయటకు వస్తారండి. నేను అనేది ఒకటండి, వీరు బిల్లు తీసుకొచ్చినటువంటి లోక్సభ జరుగుతున్నప్పుడు లాస్ట్ డే తీసుకొచ్చారండి. అంటే డిస్కషన్ కూడా జరగనివ్వకుండా అంత హడావుడిగా తీసుకురావాల్సిన అవసరం ఏముందండి? వారు ఏం చేయదలుచుకున్నారు అని అంటే, బీహార్లో వారికి అర్థమైపోయింది మహాగఠబంధన్ రాబోతుంది, ప్రభుత్వం అక్కడ రాబోతున్నది, మేము అక్కడ ప్రభుత్వం నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి
ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం కాదండి, అదొక మైనారిటీ ప్రభుత్వం. 240 ఎంపీలు మాత్రమే బీజేపీ దగ్గర ఉందండి. ఉండడం వల్ల వీరు రేపొద్దున వెంటిలేటర్ మీద ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఆక్సిజన్ అందిస్తున్నటువంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, బీహార్ కానివ్వండి అండి. ఒకవేళ బీహార్లో మేము ఓడిపోతే అక్కడ రాజకీయ సమీకరణలు మారి అక్కడ మాకు మద్దతు ఉపసంహరించుకుంటే మా ప్రభుత్వం కూలిపోతుంది. కాబట్టి బీహార్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానివ్వండి, తేజస్వి గారు అవుతారా ఎవరవుతారా అని చెప్పేసి టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. అక్కడ కానివ్వండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, వీరిని మెడలో కత్తిలాగా పెట్టి వీరిని మాకు సపోర్ట్ చేయాలా, లేకపోతే మిమ్మల్ని 30 రోజులు జైల్లో పెడతాం, తర్వాత మీ చీఫ్ మినిస్టర్ కంప్లీట్ అయిపోతుంది, మీ మినిస్టర్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది అనే దుర్మార్గపు లా తీసుకొచ్చారండి. ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు తీసుకొచ్చారండి, ఎంత బాధాకరం అండి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనే ఒక యాక్ట్ ఉందండి కాన్స్టిట్యూషన్లో. ఈ రోజు కాదండి, 1950లో కాన్స్టిట్యూషన్లో రాశారండి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద ఒక లెజిస్లేటర్ కానివ్వండి, ఒక మినిస్టర్ కానివ్వండి, ఒక ఎంపీ కానివ్వండి, ఎవరైనా సరే ఒకవేళ కేసులో కన్విక్ట్ అయితే 2 సంవత్సరాల కంటే ఎక్కువ కన్విక్ట్ అయితే 6 సంవత్సరాల వరకు వారు పోటీ చేయడానికి వీలు లేదు అనే రూల్ మన దగ్గర ఉందండి. అటువంటి లా ఉందండి. అంత బ్యూటిఫుల్ కాన్స్టిట్యూషన్ మనకి ఇస్తున్నప్పుడు ఇటువంటి లాస్ తీసుకురావాల్సిన అవసరం ఏముందండి? ఎవరి చేతుల్లో ఉన్నాయండి? సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ, ఐటీ, ఈ ఏజెన్సీస్ అందరూ కేంద్రం చేతుల్లో ఉంటాయండి. చేతుల్లో వీళ్ళు పెట్టుకొని ఈసీఐని ఏ రకంగా వీళ్ళు ఓటు చేరి చేస్తున్నారో ఈ ఏజెన్సీస్ చెప్తారండి. ఎంత టైం పడుతుందండి మీరు అనేటట్టు? ఎంత టైం పడుతుంది ఒకటి కేసులు పెట్టడానికి? ఎంతమంది ఈరోజు జైల్లో ఉంటున్నారండి ట్రయల్ జరగకుండా? జైల్లో బెయిల్ రాదండి. బెయిల్ రానటువంటి దౌర్భాగ్యమైన నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయండి. ఎంతమంది లేరండి? మీరు అరవింద్ కేజ్రీవాల్ని తీసుకోండి, లిక్కర్ స్కామ్లో ఆయన లోపల పోయాడండి. ఈ తర్వాత మనీష్ సిసోడియాని తీసుకోండి, వాళ్ళ మంత్రిని తీసుకోండి, సోరెన్ గారిని తీసుకోండి, మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు అంటే వీళ్ళందరినీ రీజనల్ పార్టీస్ని భయపెట్టియడానికి, భయభ్రాంతుల్ని గురి చేయడానికి మీరు మా మాట వినాలా, మాకు సహకరించాలా. ఇది డెమోక్రసీకి చాలా అత్యంత ప్రమాదకరం అండి. ఒకే ఓటు, ఒకే దేశం, ఒకే పార్టీ, అంతా ఒకటే, మేమే అన్ని చోట్ల. అది చాలా తప్పండి. అదే నేను అంటున్నా, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా జరగాలండి. ప్రజల కోసం చేస్తున్నటువంటి ఇది ప్రజాస్వామ్యం ఉండాలండి. ప్రజల కొరకు, ప్రజల కోసం చేస్తున్నటువంటి దానినే ప్రజాస్వామ్యం అంటారు. దాన్ని అపహాసం చేస్తూ, హేళన చేస్తూ, మా ఇష్టారాజ్యంగా ఒక లా తీసుకొస్తాము, చేంజ్ చేస్తాము, ఇష్టం వచ్చిన వాడిని లోపలేస్తాము. ఈ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారండి, హెడ్స్, ఎవరైనా పోయి ప్రైమ్ మినిస్టర్ని అరెస్ట్ చేస్తారా అండి? సాధ్యం అవుతుందా అండి? ఎలా చేస్తారండి మీరు చెప్పండి? ఇప్పుడు మీరే ఒకరిని అపాయింట్ చేసినప్పుడు ఆ అపాయింట్ చేసిన వ్యక్తి మీకు వచ్చి అరెస్ట్ చేస్తారండి? ఇది సాధ్యమైన పని అండి? మీరు చెప్పండి. ఈ రకంగా వీళ్ళు చేయడం చాలా తప్పండి. 100% ప్రజలు దీన్ని తిప్పికొడతారు. వీళ్ళకి పోయే కాలం వచ్చేసింది. ప్రజలు మళ్ళొక్కసారి మేము చెప్తున్నాము, ప్రజలు చైతన్యవంతులైనరు. ప్రజలు వీరు చేసేటువంటి టాక్టిక్స్కి వీళ్ళు నిలబడడం లేదు. ప్రజలు చీదరించుకుంటున్నారు. ఎక్కడి వీళ్ళు చేస్తున్నటువంటి పనులకి మాకు కావాల్సింది ఈరోజు ఉద్యోగం, మాకు కావాల్సింది మా కుటుంబం మేము చూసుకోవాలి అని చెప్పేసి, మా ఆరోగ్యం గురించి వాళ్ళ ప్రజలు ఆలోచన చేస్తున్నారండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వీళ్ళు తీసుకెళ్ళి ఎవ్రీథింగ్ ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి. ఏది ప్రజలు కంట్రోల్ చేయనటువంటి పరిస్థితి అయిపోయిందండి. అటువంటి ఇల్లు కట్టాలన్నా సరే కష్టమైపోయిందండి. హాస్పిటల్కి వెళ్ళాలన్నా కష్టమైపోయిందండి. ఎడ్యుకేషన్ పోవాలన్నా కష్టమైపోయిందండి. ప్రభుత్వ స్కూల్స్ గురించి వీళ్ళు పట్టించుకోరండి. ఈ రకంగా వీళ్ళు చేస్తున్నందువలన ప్రజలు వీరిని పంపించారు. 100% రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో 100% 200% మళ్ళీ మీకు చెప్తున్నాను, భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు కాబోతున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజలు కోరుకునే విధంగా ఆయన 100% ఈ దొడ్డిదారిన రాలేరండి. ఒకవేళ ఆయనే ప్రధానమంత్రి కావాలనుకుంటే ఆనాడు యూపీఏ 1లోనో యూపీఏ 2లోనో కావచ్చండి. కాలేదండి. ఆయనకి రాజకీయం మీద, ఆయనకి పవర్ పాలిటిక్స్ మీద కాదండి, దేశ ప్రజల కోసం సేవ చేయడానికి, ప్రజల కోసం వారి తండ్రి కానివ్వండి, వారి నానమ్మ కానివ్వండి, దేశం కోసం ఎంతో చేశారండి. వాళ్ళు నెహ్రూ గారు దాదాపు 18 ఏళ్ళు జైలుకి వెళ్ళారండి. వారు 95%, చాలామందికి తెలియదండి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంటారండి. 95% ఆయనకి చెందినటువంటి ఆస్తి సెంట్రల్ బడ్జెట్కి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారండి. ఫస్ట్ సెంట్రల్ బడ్జెట్కి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 95% కాంట్రిబ్యూషన్ చేశారండి.
ఆ రకంగా వీరు చేస్తే వీరు ఇష్టం వచ్చినట్టు ఈయన ఏం చేశాడండి, నాకు ఒక మాట చెప్పండి. ఈయన ఉద్ధరిస్తాను అని చెప్పేసి ప్రతి ఒక్క దాంట్లో ఫెయిల్ చేశాడండి. ఒక్క పాయింట్ చెప్పమని చెప్పండి బీజేపీ వారికి. కానీ కాంగ్రెస్ పార్టీ స్కామ్లు, అవినీతి దీనివల్లనే ఓడిపోయింది. పాస్ట్ 15 ఇయర్స్గా కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి పార్టీ పరిస్థితి ఇట్లా ఉండటానికి ఆ పార్టీ అధినాయకత్వం నుంచి కింద వాళ్ళ వరకు అవినీతిలో కూరుకుపోవడమే కారణం. దాన్ని ప్రజలు నమ్మారు కాబట్టే ఇంత కుంభకోణాల్లో ఇరుక్కుంది కాబట్టే మమ్మల్ని వరుసగా గెలిపిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని చీకొడుతున్నారు అనేది బీజేపీ చెప్తున్న మాట. ఇప్పుడు మీరు ఏవైతే ఎలిగేషన్స్ బీజేపీ చేసిందని అంటున్నారో అది ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టే ఓడించారని బీజేపీ అంటారు. గోబెల్స్ ప్రచారం లాగా ఆ రోజు మీడియాని వాడుకొని ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా లేనిపోని స్కామ్స్ అంటబెట్టేసేసి ఆ రోజు ఢిల్లీలో చూసినటువంటి నేషనల్ గేమ్స్ గురించి మీరు మరి మాట్లాడండి, 2G స్కామ్ గురించి మాట్లాడండి, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని తీసుకురావడం కానీ, అన్నా హజారే లాంటి వ్యక్తుల్ని తీసుకురావడం కానీ తీసుకువచ్చి వీరు ఇష్టానుసారంగా వీరు లేనిపోని అబండాలు మా మీద మోపారండి. 2G స్కామ్ గురించి మీరు తీయండి, నీరారెడ్డి గురించి మీరు కేసెస్ తీయండి. ఆ కేసు జడ్జిమెంట్ వచ్చిందండి. ఏమని? ఆ జడ్జిమెంట్లో కాంగ్రెస్కి సంబంధం లేని జడ్జిమెంట్ అని చెప్పేసి. సురేష్ కల్మాడి గురించి మీరు మాట్లాడుతారండి, రాజా గారి గురించి వీరు కేసులు బుక్ చేయించారండి. కానీ ఎక్కడ కూడా ప్రూఫ్ కాలేదు అనండి. అంటే ఒకటి, వీరు ఆ రోజు మీడియాని ఇష్టానుసారంగా వాడుకొని, 4th ఎస్టేట్ అయినటువంటి మీడియాని వీరు వాడుకొని ఇష్టానుసారంగా లేనిపోని అబండాలు వేస్తూ గోబెల్స్ ప్రచారం చేస్తూ ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీస్ కానివ్వండి, ఎడ్యుకేషన్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎవరు తీసుకొచ్చినారండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎవరు తీసుకొచ్చినారండి. ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నటువంటి హైదరాబాద్లో మీరు చూసుకున్నటువంటి సెంట్రల్ ఏజెన్సీస్ DRDO కానివ్వండి, ECIL కానివ్వండి, అక్కడ BHEL కానివ్వండి, ఈ ఏజెన్సీస్ ఎవరు తీసుకొచ్చారండి? ఇది తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పవర్లో ఏ పార్టీ ఉన్నా కూడా 1947 నుంచి ఇప్పటి వరకు ఖచ్చితంగా మన 5-year ప్లాన్ ఉంది. ఒక్కొక్క 5 yearకి ఒక్కొక్క ఎజెండాని తీసుకున్నాము, దానికి తగ్గట్టే డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాము. IITలు పెట్టడము, లేదా ఆల్ ఇండియాలో మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడము, ఇండస్ట్రీస్ డెవలప్ చేయడము, రైతుల కోసమని, ఇట్లా అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. అదే టైంలో బీజేపీ పాలిస్తున్న టైంలో కూడా బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూనే వచ్చింది. ఇందులో ఒక కాంగ్రెసే ప్రత్యేకంగా చేసింది అనడానికి ఏముంది? కాంగ్రెస్ చేయలేదు అనట్లేదు, కానీ కాంగ్రెస్ ఎలోన్ కాదు కదా. బీజేపీ కూడా ఈ 10 ఏళ్లలో చేసింది, మేము హైవేలు ఇన్ని వేసాము, ఇన్ని సంస్థలు తీసుకొచ్చాము, ఇట్లా బీజేపీలు కూడా చెప్తున్నారు కదా. ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తున్నాము, ఏవియేషన్ మారుతోంది. 12 సంవత్సరాలండి, 12 సంవత్సరాలు దాదాపు వీళ్ళు అధికారంలో ఉన్నారండి. ఇప్పుడు 12th year నడుస్తుందండి. బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారండి, 2 మినిస్టర్లు ఉన్నారండి, ఒక సెంట్రల్ యూనియన్ మినిస్టర్ ఉన్నారండి కిషన్ రెడ్డి గారు, ఇంకో సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఉన్నారండి. వీరు ఏ రోజైనా తెలంగాణకి బడ్జెట్ రావట్లేదు అని చెప్పేసి మాట్లాడారా అండి? ఈరోజు కాజీపేట రైల్ ఫ్యాక్టరీ గురించి వీళ్ళు మాట్లాడారండి, బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ గురించి వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడారండి? వీరు దీని గురించి ట్రైబల్ యూనివర్సిటీ గురించి ఎప్పుడైనా మాట్లాడారండి? ఎయిమ్స్ గురించి ఒక్క లబ్ధి కేంద్రం నుంచి మనకి తెలంగాణ ప్రభుత్వానికి జరిగింది అని చెప్పేసి మీరు మీ ద్వారా కానీ బీజేపీ వారు కానీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానండి. నేను మీ ద్వారా 100% డిబేట్కి రండి, మాట్లాడదాం. తెలంగాణ ప్రజలకి ఎంత అన్యాయం జరిగిందో, తెలుగు ప్రజలకి ఎంత అన్యాయం జరిగిందో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు ఇట్లా అంటున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ ఏమో అసలు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యి బీఆర్ఎస్ని దెబ్బకొట్టడానికి ట్రై చేస్తున్నాయి అని ఎలిగేషన్ చేస్తుంది. కుమ్మక్కు రాజకీయాలు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ చేయదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా మేము 6 గ్యారంటీలు ఇచ్చేసేసి మేము 100% అధికారంలోకి మేము రావాలా, ఆనాడు ఏ రోజైతే కుటుంబ పాలన జరుగుతుంది తెలంగాణలో అని చెప్పేసి, గడిల పాలన జరుగుతుంది అని చెప్పేసి, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఇంటికి పంపించాలి అని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నారు. కేవలం ప్రజలే కాదండి, ప్రజలతో పాటు ప్రతి ఒక్క NGO ముందుకు వచ్చిందండి. ప్రతి ఒక్క పౌరుడు ముందుకు వచ్చి వారి అహాన్ని దెబ్బ కొట్టి వారిని పర్మనెంట్గా ఫామ్ హౌస్కి పంపించిందండి. ఆ పార్టీ చనిపోయిన పార్టీ అండి. వారి గురించి మనకి ఈరోజు కుమ్మక్కు చేసి వాళ్ళని ఏదో రివైవ్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి పట్టలేదండి. వారికి ఎంపీ స్థానంలో గుండుసున్నా వచ్చిందండి. వారు దోచుకున్నటువంటిది 7 లక్షల కోట్లు దోచుకున్నారండి. దొంగలు దోచుకున్నారు అని చెప్పేసి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసుకునేటప్పుడు నాకు 1 లక్ష కోట్లు నీకు 2 లక్షల కోట్లు అని చెప్పేసి కల్వకుంట్ల ఖాందాన్లో వాళ్ళ నాయన ఈరోజు హాస్పిటలైజ్డ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అండి చంద్రశేఖరరావు గారు. ఆస్తి పంపకాల్లో వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, కొట్లాట గురించి వారు బయటికి వచ్చి ఈ రకంగా మాట్లాడుతున్నారు. దాని గురించి అంతేగాని వాళ్ళు ఏ రోజు కూడా ప్రజలకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడలేరండి. మీరు చూడండి, బంగారు తెలంగాణని మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు ఏ రోజైతే తీసుకున్నారో వారే సొంత బిడ్డ అయినటువంటి కవిత గారు వచ్చి సర్టిఫికేట్ చేసి స్టాంప్ కొట్టి సీల్ కొట్టి చెప్తున్నారు, అవును మేము దొంగలించినాము, అవును ఇంత దొంగలించినాము. ఈ పార్టీ దొంగలించింది అనట్లేదు, పార్టీలో దెయ్యాలున్నాయి,
కట్టప్పలున్నారు అని అంటుంది. వాళ్ళు ఎవరండి? కేసీఆర్ కాదు, కొంతమంది వారి రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులే కదండి. రాజ్యంలో పార్టీ తప్పు చేసింది అనట్లేదు, పార్టీలో కొందరు వ్యక్తులు అని మాత్రమే. కొందరే కదా నడిపింది, మొత్తం ఆ కొందరే నడిపారు కదండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు కేసీఆర్ గారి దగ్గర పోవాలంటే ఆ హరీష్ రావు, సంతోష్ రావు దగ్గర మాట్లాడాలా. ఎమ్మెల్యేలకు గతి లేదండి, మినిస్టర్లకు గతి లేదండి. వారితో మాట్లాడిన తర్వాత వెళ్ళాలి కదండి. అంటే వాళ్ళు తీసుకున్నారంటే కేసీఆర్కి అంటలేదా? అంటే ఇది ఫ్యామిలీలో పంపకాల్లో వచ్చిన తేడా వల్ల వచ్చిన వివాదమా, లేక సిబిఐ కేసుని పక్కకు జరపడానికి తీసుకొచ్చిన 7 లక్షల కోట్ల పంపకాలు జరగడంలో ఎవరికి ఎంత వాటా రావాలి అని చెప్పేసి పెద్ద ఆయన ఉన్నంత టైంలోనే చేసుకోవాలి అని చెప్పేసి తొందరపడి అన్న చెల్లె బావ ఇద్దరు బావలు చేసుకున్నటువంటి తరుణం, అటువంటి జగడంని వీళ్ళు తీసుకొచ్చేసి ప్రజల మధ్యలో రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు వీళ్ళని చీదరించుకుంటున్నారండి. ప్రజలు వీళ్ళని ఇంత అధికారం ఇచ్చినప్పుడు ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడినటువంటి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు దోచుకున్న తర్వాత వీళ్ళు ఏ రకంగా వీళ్ళు నవ్వుకుంటున్నారండి. ప్రజలు అంటున్నారు, సొంత బిడ్డే చెప్తున్నారండి. బయట వాళ్ళు ఇన్ని రోజులు మేము చెప్తున్నాము వీళ్ళు దోచుకున్నారు అని చెప్పేసి, కానీ ఆవిడే వచ్చేసేసి సీల్ కొట్టేసి చెప్తుంది, అవును బరాబర్ దోచుకున్నాము, రేపటి నుంచి ప్రతి ఒక్క లీల బయటకు తీసుకొస్తా అని చెప్పేసి చెప్తున్నది ఆ మహానుభావురాలు. ఇక మనం ఏం చెప్తామండి వాళ్ళ గురించి? మనం మాట్లాడాల్సింది ఈరోజు తెలంగాణ ప్రగతి గురించి, తెలంగాణ డెవలప్మెంట్ గురించి, కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతున్నది, బీజేపీ పార్టీ ఏ రకంగా అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడు. ప్రజలు వాళ్ళని సీరియస్గా తీసుకోవడం లేదండి. మీరు కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్గా ఉన్నారు. ఎస్, ఒక మాట క్లియర్గా చెప్పండి. రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు అంటే పూర్తి కాలం పదవిలో ఉండబోతున్నారు. ఒకటి, ఎందుకంటే ఎమ్మెల్యేల నుంచి ఎంతో కొంతమందిలో అసంతృప్తి, మాకు నిధులు రావడం లేదని కావచ్చు, లేదా మంత్రి పదవిని ఆశించి మాకు రాలేదు అని భంగపడిన వాళ్ళ నుంచి కావచ్చు. ఏంటి ఈ సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ఉండే అవకాశం ఉందా? క్వశ్చన్ నెంబర్ 1. నెంబర్ 2, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఫస్ట్ క్వశ్చన్కి 100% రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు 5 సంవత్సరాలు ఉండబోతున్నారు. 200% ఉంటారు. ఎమ్మెల్యేలు అడుగుతున్నాడు మాట వాస్తవం. 10 సంవత్సరాలు మేము అధికారంలో లేనప్పుడు వారు పార్టీకి అండగా ఉంటూ మల్రెడ్డి రంగారెడ్డి గారు కానివ్వండి, పార్టీకి ముందు నుంచి ఉన్నటువంటి వ్యక్తి, వారు అడుగుతున్నారు. న్యాయం, ధర్మం, దాంట్లో తప్పు లేదు. ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ అవ్వాలా, మినిస్టర్ అయిన తర్వాత చీఫ్ మినిస్టర్ అవ్వాలా, మరో రకంగా పదవి ఆంక్ష అనేది ఉంటుందండి. దాంట్లో అడగడంలో తప్పు లేదండి. కానీ ఏ రోజు కూడా వారు ధిక్కార స్వరం వినిపించేసేసి వీళ్ళు చేస్తున్నటువంటి మాటలాగా వాళ్ళు లక్ష్మణ రేఖని వీళ్ళు దాటలేదండి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రజలు ఈరోజు ఎమ్మెల్యేలు మేము ప్రజలకి మేలు చేయలేటువంటి పరిస్థితి ఉన్నాము అని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాట ముఖ్యమంత్రి వర్యులు కూడా చాలాసార్లు చెప్పారండి. ఈరోజు మన దగ్గర బడ్జెట్ లేదు, అయినా సరే 1వ తారీఖు మనం జీతాలు ఇస్తున్నాము, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏదైతే ఇవ్వాలో అది ఇస్తున్నాం. 6,000 కోట్లు ప్రతి నెల మేము ఇంట్రెస్ట్ కడుతున్నామండి. 8,25,000 కోట్ల అప్పు ఉందండి. ఎవరు కట్టాలండి దీన్ని? వీళ్ళు చేసినటువంటి మిత్తిలు కట్టుకోవాలా? ప్రజల కోసం డెవలప్మెంట్ చేయాలా? ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి మాట మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలా? పవర్ వచ్చే నాటికే మీకు తెలుసు, కానీ అప్పటికే సూపర్ 6 హామీలు ఇచ్చారు. అవి ఇంప్లిమెంట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో కూడా మీకు తెలుసు. ఇవేవి తెలియకుండా మాట్లాడింది కాదు, పవర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఒకసారి తెలిసిన ఫిగర్స్ అయితే కావు కదా. మీరు ఈ స్టేట్మెంట్ కూడా నేను చెప్పేది, మేము అనుకున్నది మేము పోయి చూస్తే 100% బడ్జెట్ అనేది స్టేట్ ఎకానమిక్ ఫైనాన్సెస్ అనేది చాలా వండర్ఫుల్గా నడుస్తుంది అని చెప్పేసి ఆ మహానుభావుడు చూపించాడండి. కానీ ఏ రోజు కూడా అక్కడ పోయి దాంట్లో లోతుపాట్లు తీసుకొని మేము అక్కడ ఫైనాన్స్ సెక్రటరీని తీసుకొని భట్టి విక్రమార్క గారు కూర్చున్నప్పుడు, మినిస్టర్ గారు కూర్చున్నప్పుడు అప్పుడు అర్థమైంది ఇక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది అని చెప్పేసి. ఇక్కడ దోచుకున్న డబ్బులు మనకి ఇక్కడ ప్రజల దగ్గర డబ్బు, ఇక్కడ స్టేట్ దగ్గర బడ్జెట్ లేదండి, ఫండ్స్ లేవండి. ఆ ఫండ్స్ని క్రియేట్ చేయాల్సిన దిశగా మేము వెళ్తున్నామండి. ఇక ఫోర్త్ సిటీ తీసుకోండి, మీరు కేంద్రంతో మాట్లాడి సంప్రదింపులు కానీ ప్రతిసారి కేంద్రం దగ్గర పోయి మాట్లాడితే మాకేదో ఉన్నదే అని చెప్పేసి అంటగడతారండి. కేంద్రం దగ్గర పోకపోతే ఇంకెవరి దగ్గర పోతారండి? డబ్బుల గురించి. డబ్బులు కావాలా, మాకు ప్రాజెక్టులు కావాలా, రిసోర్సులు కావాలా, గ్రాంట్లు కావాలా, వీరి దగ్గర పోతామండి తప్పకుండా 100%. నేను ఒకటే మాట చెప్తున్నాను, అన్నీ సద్దు మనుగుతాయి, దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రజల్లో విశ్వాసం నెలకొంటుంది. ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీయే సరైన పార్టీ, వీళ్ళు చేస్తున్నటువంటి పాలన ప్రజాపాలన అని చెప్పేసి ఆమోదం పొందుతున్నాము. మేము 100% కుటుంబ పాలన కింద మేము వ్యవహరించడం లేదు. దీంట్లో ప్రజలు ఈరోజు ఏ రోజు ఉందండి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్? మీరు నాకు చెప్పండి, మీరు మీడియాలో ఉన్నారు, మీరు సమాధానం చెప్పండి. ఆ రోజు ఆంక్షలు పెట్టలేదా అండి? అరెస్టులు చేయలేదా అండి? జర్నలిస్టుల మీద ఆంక్షలు పెట్టలేదండి? మీడియా సంస్థల మీద దాడులు చేయించలేదా అండి? మీరు ఆ రోజు ఉన్నటువంటి స్వేచ్ఛ, ఈ రోజు ఉన్నటువంటి స్వేచ్ఛ మీరే చూస్తున్నారు.
చేస్తున్నారు ప్రజలు ఈరోజు మీకు అక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఓపెన్ ఉందండి, మీరు మాట్లాడుకోవచ్చు, వాక్ స్వతంత్రం అనేది రైట్ ఉందండి మీకు, దాన్ని మీరు జీవించుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా మీకు ఆంక్షలు లేదండి. ఆ రోజు ఆంక్షలు ఉన్నాయన్న మాట ఎంత వాస్తవమో, ధర్నా చౌక్ని తీసేయటము, అసలు ఎవరైనా బయటకు వస్తారని తెలిస్తే హౌస్ అరెస్ట్ చేయటం, ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూశారు. కానీ ఇప్పుడు కూడా గవర్నమెంట్ చెప్పుకున్నంత మెరుగ్గా పరిస్థితి అయితే ఏం లేదు. ఇప్పుడు కూడా ఎంతో కొంత స్థాయిలో నిర్బంధం నడుస్తోంది. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఓయూ వెళ్ళినప్పుడైనా అట్లాంటి పరిస్థితి కనిపించింది. కొంతమంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఆ ఒక్క చోటనే కాదు, చాలా చోట్ల ప్రజా సంఘాల వాళ్ళ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరులో గతానికి ఇప్పటికీ కొంచెం మార్పు ఉందేమో తప్ప మీరు ఆంక్షలు లేవు, నిర్బంధం లేదు అనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా లేదు. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణ పోరాటం కోసం, ఉద్యమం కోసం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, విద్యార్థి సంఘాలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కొట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా ఆ ఉద్యమగడ్డకి ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వెళ్ళే సాహసం కాదు కదా, ధైర్యం కూడా చేయలేకపోయినాడు. నేను ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ లీడర్ని, నేనే ఇక్కడ నేను పాలిస్తాను, ఇంకో 20 సంవత్సరాలు మేమే ఉంటాము అని చెప్పేసి ధిక్కార స్వరం వినిపించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అక్కడ ఉద్యమ గడ్డకి వెళ్ళలేకపోయినాడు. ఆయన అక్కడ కాలు పెట్టలేనటువంటి పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు అక్కడ వెళ్ళారు, అక్కడ మాట్లాడారు, అక్కడ చెప్పారు, మళ్ళా నేను డిసెంబర్ లోపల మరొకసారి వస్తా, ఇన్ని ఆంక్షలు కూడా ఉండవు అని చెప్పేసి వారి నోటిన వారే స్టేట్మెంట్ ఇచ్చారు అనండి. అంటే ఇది ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారనే కదండి. ఒకటండి, ప్రజా సంఘాలు కానివ్వండి, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి డిమాండ్స్ కానివ్వండి, లెజిటిమేట్స్ డిమాండ్స్ ఉన్నంత మాత్రాన 100% దాన్ని యాక్సెప్ట్ చేస్తుందండి ఏ ప్రభుత్వమైనా సరే. కానీ మీరు డిమాండ్స్ అనేవి అన్రీజనబుల్ డిమాండ్స్ కానివ్వండి, ఇల్లాజికల్ డిమాండ్స్ కానీ తీసుకొస్తే మరి దాని మీద ఏ రకంగా ప్రభుత్వం వ్యవహరించాలో దాని రకంగా వ్యవహరిస్తుంది. మీ ధర్నా చౌక్ గురించి నేను మాట్లాడినప్పుడు 100% ఓపెన్ ఉందండి. ఈరోజు మీరు పెట్టుకోవచ్చు, మీటింగ్ పెట్టుకోవచ్చు. ఆ రోజు ఇంటి హౌస్ అరెస్టులు చేసేవారండి. ప్రతిపక్ష నాయకుడు కానివ్వండి, ప్రొఫెసర్ కోదండరామ్ కానీ ఇంటికి పోయి తలుపులు ఇరగొట్టారండి. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి 100% లేదు కదండి. ఫోన్ ట్యాపింగ్లు చేసినారు, డబ్బులు దండుకున్నారు. వీళ్ళు ఒక్క స్కామ్ కదండి, గొర్రెల స్కామ్ చెప్పుకుంటూ పోతే ఇప్పుడు కూడా జరుగుతుందనే ఎలిగేషన్. ఒకటండి, ఫోన్ ట్యాపింగ్ చేసి అనెథికల్ రీజన్స్ వల్ల మీరు డబ్బులు ఒక చోట నుంచి ఒక చోట పోతున్నప్పుడు వాళ్ళు పట్టుకొని ఆ డబ్బుల మించి ఇస్తావా అని చెప్పేసి బెదిరించడం కానీ, హీరోయిన్ని లొంగ తీసుకోవడానికి బెదిరించడం కానీ, బిజినెస్ మ్యాన్ని లొంగడించుకోవడానికి బెదిరించడానికి, ఇండస్ట్రియలిస్ట్ని బెదిరించడానికి కానీ చేసి అది చేస్తే తప్పండి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇదే రీజన్ చెప్పుకున్నారు. నేను అదే అంటానండి, చాలా చూసామండి. నేను అదే అంటాను, నేను ఇంటెలిజెన్స్ మాకు ఎవిడెన్సెస్తో పాటు వచ్చాయండి. కేసు ఉంది, ప్రభాకర్ రావు గారు ట్రైల్ నడుస్తుంది. ఐ డోంట్ వాంట్ టు టాక్ లాట్ అబౌట్ ఇట్. కానీ 100% నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, అక్కడ జరిగినటువంటి మంత్రుల ఫ్యామిలీస్ మీద కూడా వాళ్ళు పెట్టారండి నిఘా. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. కానీ ఈరోజు నిఘా విభాగం అనేది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటుందండి. వారి యొక్క కర్తవ్యం లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయడము, శాంతి భద్రతలని కాపాడడం వారి యొక్క కర్తవ్యం. మీ ప్రభుత్వం ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే 100% ఇంటెలిజెన్స్ అవసరాల కోసం తప్ప కక్ష సాధింపుకో లేదా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పై చేసి సాధించడానికో అట్లాంటి వాటి కోసం ఎక్కడ మీకు కక్ష సాధింపు ఉండదండి. నేను మీకు అదే చెప్తున్నాను. ఇక్కడ మీకు ఒక్క ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసి ఇతరత్ర అవసరాల కోసం ట్యాపింగ్ చేయట్లేదు అంటారు. 100% చేయరండి. కామన్ పీపుల్ ఎవరు టచ్ చేయరండి. మీకు ఫోన్ ట్యాపింగ్ చేయాలి అని అంటే రూల్ బుక్ ప్రకారం నేను మాట్లాడుతున్నానండి. సెంట్రల్ హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి మీకు అప్రూవల్ ఉండాలండి. ఎంత టైం కోసం చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తున్నారు, ఎవరి నెంబర్లు చేస్తున్నారు, ఇవంతా డేటా ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాతనే మీరు చేస్తారు. అంతేగాని మాకు అధికారం ఉంది కదా అని మాకు ఇష్టారాజ్యంగా చేస్తామని అంటే వీళ్ళు ఎన్నిసార్లు పెట్టినరండి? వీళ్ళు అప్లికేషన్ ఫోన్ ట్యాపింగ్ చేసినారు కదా, ఎన్నిసార్లు చేసినారు చెప్పండి మీరు? వాళ్ళు ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్? వాళ్ళు సమాధానం చెప్పాలా? బీజేపీతో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తూ వచ్చారు కదండి. వీళ్ళు 10 సంవత్సరాలు బీజేపీతో వీళ్ళు ఉన్నారు. 100% కుమ్మక్కు రాజకీయాలు చేసినారు కదండి. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ తీసుకోండి, డిమానిటైజేషన్ తీసుకోండి, ఫార్మ్ హౌస్ తీసుకోండి, ప్రతి ఒక్క అంశంలో బీజేపీకి అనుగుణంగా బీజేపీకి వీళ్ళు ఓట్లు వేస్తున్నారు. పార్లమెంట్లో మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు చేయలేదా అండి? చెప్పండి. వీళ్ళు లిక్కర్ స్కామ్లో వీరు తిహార్ జైలుకి వెళ్ళినటువంటి కవిత గారిని కాపాడడానికి వీరు వాళ్ళతో కుమ్మక్కు రాజకీయం చేయలేదా అండి? చేసి బీజేపీ వీళ్ళ ఓటు మొత్తం ట్రాన్స్ఫర్ చేసి బీజేపీకి ట్రాన్స్ఫర్ చేపించి 8 ఎంపీలని గెలిపియలేదా అండి? ఇది వాస్తవం కాదా అండి? ప్రజలు చూడడం లేదా అండి? నేను అదే దాని గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయము కుమ్మక్కు రాజకీయం చేస్తున్నారు. అది కాదండి. తెలంగాణకి కావాల్సినటువంటిది నిజమైన ఆత్మ గౌరవం కోసం, మాకు కావాల్సినటువంటి నిధుల గురించి, మాకు కావాల్సినటువంటి పురోగతి గురించి, మాకు కావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ గురించి, వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చిందండి. సో రాబోయే టర్మ్లో ప్రజలకు అన్ని వాస్తవాలు అర్థమయ్యి అక్కడ నరేంద్ర మోడీని, ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ని రెండోసారి ఓడించడం ఖాయం అనేది నేను మళ్ళీ చెప్తున్నాను మీ ద్వారా. బీహార్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత
కేంద్రంలో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి. 2026లో కేంద్ర ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఇది మీరు చూస్తారు. నేనే కాదండి, మా అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు కానివ్వండి, ప్రజలు కానివ్వండి అదే మాట మాట్లాడుతున్నారండి. ఇది సంకీర్ణ ప్రభుత్వం కాదండి. మీరు అగ్గితో ఆడుకుంటున్నారండి. మీ ఇష్టం వచ్చినట్టు లాస్ తీసుకొచ్చి అగ్గితో ఆడుకోవద్దండి. ప్రజల ఆకాంక్షల మేరకు మీరు పాలించండి. ఈ 5 ఏళ్ళు మీకు ఇచ్చినప్పుడు 5 ఏళ్ళు చాలా చక్కగా పరిపాలన చేసి ప్రజల మన్నలను పొందాల్సిన మీకు అవసరం ఉందండి. అది పొందకుండా దొడిదారిన పోతా నేను ఇంకో రకంగా వస్తాను అని చెప్పేసి ప్రజలు దీన్ని ఊరుకోరు. ప్రజలు 100% తిప్పి కొడతారు. ఆ తిప్పి కొట్టే తరుణం వచ్చింది. అండ్ వీరు ఇమ్మీడియట్గా వెళ్ళాల్సిన అవసరం ఉందండి. భారతదేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకి ప్రతి ఒక్క పౌరుడు మీద ఉందండి. ప్రతి ఒక్క పౌరుడు మీకు చుట్టాలు ఉండొచ్చండి, నాకున్నారండి. నేను ఒక ఎన్ఆర్ఐనండి. నేను అమెరికాలో దాదాపు 14 సంవత్సరాలు ఉండేసి వచ్చానండి. ఈరోజు భారతీయుల పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందో నేను వర్ణించలేనండి. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారండి. అక్కడ తెలుగు వారు కానివ్వండి, జైల్లో సంఖ్యలేసి మమ్మల్ని పంజాబ్లో ఇక్కడ పంపించారండి రిటర్న్గా. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిని తీసుకొచ్చారండి. ఎవరండి వీళ్ళ పాలసీలు కాదు. అది ఈసారి ఇప్పుడు మొదటిసారి తీసుకురావడం కాదు కదా. ఎవ్రీ ఇయర్ యూఎస్ ఎంతో కొంతమందిని డిపోర్ట్ చేస్తూనే ఉంటుంది. దానికి ఫిగర్స్ కూడా ఉన్నాయి. ఈ టైంలో ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాడు కాబట్టి కొంచెం ఎక్కువ మందిని తీసుకొచ్చాడు. కానీ డిపోర్ట్ అవ్వటము, డిపోర్ట్ చేయటము, వేరే దేశాల్లోకి ఇట్లా సంఖ్యలు వేసి దింపటము అనేది గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది కదా. ఈ రకంగా చేయరండి ప్రొసీజర్స్. వాళ్ళు స్టూడెంట్స్ లాగా వెళ్ళారు. వాళ్ళు ఇమిగ్రెంట్ వర్కర్స్ కింద వారు ఎక్కువ వేళ బార్డర్ క్రాస్ చేసి వెళ్ళుంటే, మెక్సికో బార్డర్ క్రాస్ చేసి ఎవరు వెళ్ళుంటే వారిని ఈ రకంగా వాళ్ళు ఏదో క్రైమ్ అండ్ క్రిమినల్ చేసే రకంగా తీసుకురావాల్సింది తప్పండి. మన భారతదేశం యొక్క డిగ్నిటీని భంగం కలిగించారండి. భారత పౌరుల మీద వీళ్ళు దాడి చేస్తున్నప్పుడు వీరు నోరెత్తి మాట్లాడలేదండి. అటువంటి దౌర్భాగ్యం. నేను చెప్తున్నాను కదండి, అక్కడ అమెరికాలో నేను చెప్తున్నాను ఉద్యోగాలు లేవండి. చాలా వాళ్ళు ఈ ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ వాళ్ళకి తినడానికి కూడా తిండి లేనిటువంటి పరిస్థితిలో ఉన్నారండి. ఒక్కరు కాదండి నేను చెప్పేది, చాలా వందల వేల మంది ఉన్నారండి. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అమెరికాకి? నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మేము కూడా అమెరికాకి అప్పుడు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మాకు ఆపర్చునిటీస్ ఇక్కడ లేవు కాబట్టి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అదే ఆపర్చునిటీ ఉంటే ఇక్కడ ఎందుకు రామండి? ఇక్కడే ఉంటారు కదండి. మా టాలెంట్ అక్కడ ఎక్స్పోర్ట్ చేయాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఎవరు కల్పించారండి? అక్కడే అదే ఆపర్చునిటీస్ మాకుంటే, అదే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మాకుంటే, అటువంటి ఎన్విరాన్మెంట్ మాకుంటే మేము ఇక్కడే ఉంటాం కదండి. ముందు 50 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ చేయలేనిది ఇప్పుడు గెలిచిన తర్వాత ఒక్కసారిగా చేయగలుగుతుంది అంటారా? అంటే ఈ 10 ఏళ్లలో బీజేపీ చేయలేకపోయింది, అంతకుముందు 50-60 ఏళ్లలో మేము చేయలేదు, కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత మాత్రం ఒక్కసారిగా మిగిలినంతా మార్చేస్తాము. పాలసీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. గవర్నమెంట్ ఉన్నప్పుడు పాలసీస్ లాంగ్ ప్లానింగ్ తీసుకొని, లాంగ్ రోడ్ మ్యాప్ తీసుకొని, ప్రజలు ఏ రకంగా అయితే పెరుగుతున్నారు, ఏ సెక్టర్లో మనం ఎక్కడున్నాము, ఇండస్ట్రీలో ఎక్కడున్నాము, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో మనం ఎక్కడున్నాము, స్కిల్డ్ వర్కర్లో ఎక్కడున్నాము, స్కిల్ యూనివర్సిటీస్ ఎక్కడ తీసుకురావాలి అని చెప్పేసి ప్రభుత్వము వీటన్నిటిని బేరీజ్ వేసుకొని దానికి అనుగుణంగా ప్రణాళిక అనేది చేయాలి. అది ఎక్కడా కూడా అది మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. గవర్నమెంట్ ఎప్పుడైతే డెసిషన్ తీసుకుంటుందో దానికి ఒక రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మీరు చూస్తూ ఉంటారు దాని యొక్క ఫలాలు. ఈరోజు మనం ఇంత సుఖ సంతోషాలతో ఉన్నాము అని అంటే మనం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే మనకు మిలిటరీని వెళ్ళి పెట్టినారు, ఆర్మీని మనకు పెట్టినారు, బార్డర్స్ ఏ రకంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని పెట్టినారు, మనకు అదే రకంగా మనకి ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ మనకి ఇక్కడ తీసుకొచ్చేసేసి ఫార్మా కానివ్వండి, ఐటీ కానివ్వండి, మీరు ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ని నెలకొల్పడంలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టి భావితరాలకి వదిలిందండి. వీరి లెగసీ అనేది ఉందండి. ఆ రకంగా ఎక్కడ కూడా వీరు ఉట్టి మాటలే తప్పితే మరొకటి ఏదీ చేయలేదండి. నేను చెప్తున్నాను కదండి, వీరు బీజేపీ ప్రభుత్వము ఉట్టి మాటలు తప్పితే మరొకటి ఏదీ చేయలేదు. 15 లాఖ్ అని చెప్పేసి చెప్పాడు, అది అబద్ధం. 2 లక్షల కోట్లు, అది అబద్ధం. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీని భారతీయ జూటా పార్టీగా మనం నామకరణం చేయాలండి. గతంలో కాంగ్రెస్ హఠావో అని వాళ్ళు నినాదం తీసుకున్నారు, ఇప్పుడు మీరు బీజేపీ హఠావో అంటున్నారు. నేను ఒకటే మాట అంటున్నా, ప్రజల మేలు కోసం, ప్రజల మేలు కోసం 100% ఇటువంటి అబద్ధపు మాటలు చెప్పినటువంటి వారిని ఇంటికి సాగనంపాల్సిన అవసరం తరుణం వచ్చిందండి. రైట్. ఒకసారి హైదరాబాద్ పాలిటిక్స్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రాబోతుంది. ఏంటి ఎలక్షన్లో ఎట్లా ఉండబోతుంది? మైనార్టీల జనాభా ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యున్సీ ఇది. ఇక్కడ ఎవరికి సీట్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీలో దీని గురించిన చర్చ ఏంటి? ఏం జరుగుతుంది? మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల, స్థానిక ఎమ్మెల్యే గారు చనిపోవడం వల్ల వచ్చినటువంటి ఎలక్షన్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్. జూబ్లీ హిల్స్లో మీరు చూసుకున్నట్లయితే మేము 2023లో మేము పోటీ చేసినప్పుడు అజారుద్దీన్ గారు మా క్యాండిడేట్. అజారుద్దీన్ గారు దాదాపు 16,000 ఓట్లతో ఆయన ఓడిపోవడం జరిగింది. అప్పుడు మేము అధికారంలో లేము.
అధికారంలో లేనప్పుడు అర్బన్ ఓటర్స్ మొత్తం బీఆర్ఎస్కి ఓటేసినారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే సో అక్కడ ఇప్పుడు మేము ఆయన్ని ఓడిపోవడం జరిగింది. ఎమ్మెల్సీగా పంపించేశారు కాబట్టి ఇప్పుడు మీకు ఎస్ నేను అవకాశం ఉందంట. మేము కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఒకటి, మైనారిటీస్ ఇక్కడ ఏం కోరుకుంటున్నారు అని అంటే మైనారిటీస్కి ఈ సీట్ కావాలి అని చెప్పేసి, మైనారిటీస్కి ఆనాడు ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా ఇస్తారు అని చెప్పేసి. ఇక్కడ దాదాపు 38% మైనారిటీస్ ఉన్నారు, ఇక్కడ స్లమ్స్ ఉన్నారు, ఇక్కడ అర్బన్ ఓటర్స్ ఉన్నారు, ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, ఇక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. వీరు కోరుకున్నటువంటిది మైనారిటీస్కి ఇక్కడ ఇవ్వాలి అని చెప్పేసి. బస్తీలు ఉన్నాయి, అక్కడ ఫార్మిడబుల్ లీడర్ కావాలి, ఒక యువకుడు కావాలా, ఉత్సాహవంతుడు కావాలా, పార్టీకి నిలబడే వ్యక్తి కావాలా, పార్టీకి లాయలిస్ట్గా ఉండే వ్యక్తిని కావాలా. అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అధిష్టానం క్షుణ్ణంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ కావాలా, లోకల్లో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని క్షుణ్ణంగా పరిశీలించి వారికి ఏమి చేయాలా అని చెప్పేసి గవర్నమెంట్తో వర్క్ చేస్తూ, అధికారంలో ఉన్నాము కాబట్టి గవర్నమెంట్తో వర్క్ చేస్తూ జిహెచ్ఎంసీ కానివ్వండి, వాటర్ వర్క్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయండి. ఇక్కడ దాదాపు 12 సంవత్సరాలు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు వీరు చేయకపోవడం వల్ల చాలా సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంది జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్లో రోడ్ సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది, ఎలక్ట్రిసిటీ సమస్య ఉంది, హై టెన్షన్ లైన్స్ పోతున్నాయండి. అక్కడ వాళ్ళకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ లేవండి. మీరు చూస్తే జూబ్లీ హిల్స్లో అనడానికి జూబ్లీ హిల్స్ చాలా అపర కుబేరులు ఉంటారు అని చెప్పేసి అనుకుంటాం, కానీ మీరు అక్కడ చూసుకున్నటువంటి ఒక మనిషి కూడా నడవలేండి. అటువంటి చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. మీరు చెప్తున్న సమస్యలు ఒక జూబ్లీ హిల్సే కాదు, ఒక హైదరాబాద్లో ఏ మూలకెళ్ళినా అట్లానే కనిపిస్తుంది. బేసిక్ శానిటేషన్స్, బేసిక్ రోడ్ ఫెసిలిటీస్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ప్రైమరీ హెల్త్ ఇవి అయినా కలిగించాల్సిన అవసరం ఉందండి. అది ఒక రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యే మీద ఉంటుందండి. వారు చేయకపోవడం వల్ల సరే వారు స్వర్గస్థులు అయినారు, ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, ఈ తరుణం మేము అధికారంలో ఉన్నాము, అటువంటి ఇవన్నీ చేసే వ్యక్తి ఎవరు సూటబుల్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. 100% నేను కూడా దాంట్లో ఉన్నానండి. నేను 100% యువకుడిని, పార్టీని ఎన్ఎస్యుఐ నుంచి ఈరోజు ఓవర్సీస్ కాంగ్రెస్ ఎన్ఆర్ఐఎస్ఎల్కి ఉంటూ కూడా, నేను ఉపాధ్యక్షుడికి ఉంటూ కూడా నేను రాహుల్ గాంధీ గారికి ఇన్పుట్స్ ఇస్తూ, టీంకి ఇన్పుట్స్ ఇస్తూ నేను క్రియాశీలకంగా పనిచేస్తున్నాను. ఆ సమస్యల మీద అవగాహన ఉంది నాకు. అందుకని చెప్పేసి ఏది నిర్ణయం తీసుకున్నా సరే హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. వారు నన్ను కూడా పరిశీలిస్తారు, నన్ను కూడా నా క్యాండిడేచర్ని కూడా వాళ్ళు తీసుకుంటారు, కన్సిడర్ చేస్తారని బలమైన నమ్మకం నాలో ఉంది. ఓకే, సో జూబ్లీ హిల్స్లో ఆపర్చునిటీ వస్తుంది, ఖచ్చితంగా గెలుస్తాను అనే హోప్తో గెలుపు 100% అండి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతుంది, కానీ రైట్ క్యాండిడేట్ని తీసుకోవాలా. ఫ్యూచర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మాకు ఇదొక్క ఎలక్షన్ కాదండి, ఈరోజు వచ్చి ఎలక్షన్ చేసామా అని మళ్ళీ వేరే చోట వెళ్ళిపోయాడు అలా కాదండి. మాకు కావాల్సింది ఫ్యూచర్ అండి. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారు మీరు చూసుకుంటే కింద నుంచి పై వరకు, సౌత్ నుంచి నార్త్ వరకు తను ఒక టీమ్ యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారండి, యువకుల్ని. మా అమెరికాకు వచ్చినప్పుడు మాతో చాలాసార్లు మాట్లాడారు, పర్సనల్గా మాట్లాడడం జరిగింది. రాహుల్ గాంధీ గారు అప్పుడు ఒకటే మాట అన్నారు, యూ పీపుల్ ఆర్ యంగ్, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ కాంట్రిబ్యూట్ టు ఇండియా అని చెప్పేసి. అక్కడ వారు చెప్పడం వల్ల, మా అధ్యక్షుడు, మా గ్లోబల్ చైర్మన్ అయినటువంటి శామ్ పిట్రూడో గారు చెప్పడం వల్ల మేము ఇక్కడ వచ్చేసేసి రాజకీయాల్లో మేము క్రియాశీలకంగా మేము పనిచేస్తున్నాం. 100% మాకు నమ్మకం ఉంది. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్లో ఏదైతే వీళ్ళు ప్రోత్సహిస్తున్నారో, ఆ హైకమాండ్ ప్రోత్సహిస్తుందో, రాహుల్ గాంధీ గారి లీడర్షిప్ మీద, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ మీద, స్టేట్లో మహేష్ కుమార్ గౌడ్ గారి లీడర్షిప్లో మాకు నమ్మకం ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు జూబ్లీ హిల్స్ టికెట్ వచ్చే అవకాశం ఉందా? ఆశావాళ్ళు ఇంకో 2-3 కనిపిస్తున్నారు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు. వినబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. అక్కడ క్యాండిడేట్ విన్ అవ్వాల్సిన క్యాండిడేట్కి ఇవ్వాల్సిన అవసరం ఉందండి. క్యాండిడేట్ లాయల్ టు ద పార్టీ గెలుస్తారా లేదా అనే దానికంటే పార్టీలో ఉన్న సిచ్యువేషన్లు, ఈక్వేషన్లు బట్టి చాలాసార్రు టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది. అదే అట్లా గెలిచే వాళ్ళకే ఇవ్వాలి అనుకుంటే ప్రతిసారి అందరు గెలిచి ఉండేవాళ్ళు. ఇక్కడ మైనారిటీస్ ఎక్కువ ఉండడం వల్ల చైతన్యవంతులు కూడా ఎవరైతే కోరుకుంటున్నారో ఒక యువకుడిని, ఇక్కడ లోకల్ క్యాండిడేట్ని వారు కోరుకుంటున్నారండి. ఆ ఫ్యాక్టర్స్లో నేను ఫిట్ అవుతున్నాను కాబట్టి వినబిలిటీ అనేది దాదాపు నేను 14 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా సరే ఇక్కడ లోకల్, నేను షేక్పేట్ డివిజన్లో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అరోరా కాలనీలో నేను నా సొంత ఇల్లులు ఇక్కడ ఉన్నాయండి. అంటే మేము ఇక్కడే పెరిగాము. ప్రతి ఒక్క వాడ, ప్రతి ఒక్క బస్తీ, ప్రతి ఒక్క గల్లీ మాకు తెలుసు అండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సమస్యలు మాకు తెలుసు. ఆనాడు ఈ రోజైతే పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు ఉండేవారు, ఆయన ఒక ఫోర్స్ అండి. జూబ్లీ హిల్స్ అనేది కాంగ్రెస్ అడ్డాగా ఉండేదండి. ఈరోజు ఆయన గారు చనిపోయిన తర్వాత మాకు ఒక పెద్ద మనిషి లేకపోవడం వల్ల ఇక్కడ పార్టీ అనేది కొంచెం డెలికేట్గా మూవ్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్త రక్తాన్ని తీసుకొచ్చేసేసి మేము ఇక్కడ గట్టి పునాదులు వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాలాంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్నటువంటి వ్యక్తిని, చదువుకున్న వాడిని, అమెరికా లాంటి దేశాన్ని వదిలి భారతదేశం కోసం వచ్చినటువంటి వ్యక్తిని, వాడిని సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, వారిని సొల్యూషన్స్ తీసుకొచ్చేసి
ప్రజల కోసం మేలు చేసే వ్యక్తిని, కాబట్టి అన్ని రకాలుగా నేను పనికొచ్చే వాడిని, జూబ్లీహిల్స్ వాడిని, జూబ్లీహిల్స్ ముద్దు బిడ్డని, కాబట్టి ప్రజలు నా కోసం 100% ఇక్కడ సపోర్ట్ చేస్తారని చెప్పేసి హైకమాండ్ నా మీద నమ్మకం ఉంచుతుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇంకొక మన పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం గురించి ఇంకొక క్వశ్చన్ అండి. ఏపీలో అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉందా, ఏ సిచ్యువేషన్లో ఉంది? షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఎందుకు యాక్టివ్గా అంత అనుకున్నంత యాక్టివ్గా కనిపించట్లేదు? అసలు ఆ పార్టీ ఏపీలో మళ్ళీ బతికే ఛాన్స్ ఉందా, ఇంకా అంతేనా, రివైవ్ అయ్యే స్కోప్ ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ అనేది ఆల్ ఓవర్ నేషన్ అండి. వీఆర్ వర్కింగ్ ఆన్ వేరెవర్ వీఆర్ కంప్లీట్లీ డిజపేర్ అయి ఉన్నాము. ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఇప్పుడు ఒరిస్సా తీసుకోండి. ఒరిస్సాలో భక్తిచరణ్ దాస్ గారు మా పిసిసి చీఫ్ ఉన్నారండి. అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రత్యేక ఫోకస్ పెట్టాము. అక్కడ 100% పార్టీ రివైవ్ చేస్తున్నారు. అక్కడ ఇక్కడ బీహార్ ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం అక్కడ మళ్ళీ పాదయాత్ర జరగబోతుంది ఒరిస్సాలో. సో ఆ రకంగా మేము ఫోకస్ చేస్తూ వస్తున్నాము. 100% ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీని రివైవ్ చేయడానికి మేధోమందనం అనేది జరుగుతుంది. అక్కడ రాజు గారు, కొప్పుల రాజు గారు ఉన్నారు, మణికం ఠాగూర్ గారు ఉన్నారు, జేడి శీలం గారు ఉన్నారు. వీరు ఒకసారి కూర్చొని 100% కేసీ వేణుగోపాల్ గారితో ఈ బీహార్ ఎలక్షన్ అయిన తర్వాత ఏ రకంగా ముందుకెళ్లాలా, ఏ రకంగా సమస్యల మీద మాట్లాడాలా, పోట్లాడాలా అని చెప్పేసి చూసుకుంటున్నారు. ఒకటి మాత్రం క్లియర్ అండి, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏ రోజైతే విభజన జరిగిందో అప్పుడు ఇచ్చినటువంటి హామీలు, రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బలంగా మేము బిల్లు తీసుకురావడం ఆ రోజు మేము చెప్పడం జరిగింది. 2014 గురించి నేను మాట్లాడుతున్నాను. అది జరగకపోవడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుందండి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్ర రాష్ట్రం అనేది చాలా ఇప్పుడు రోజు ఒక క్యాపిటల్ లేకుండా ఉండిపోయిందండి. ఆ రాష్ట్రానికి చాలా కష్టపడుతున్నారండి. అండ్ చాలా మేధావులు చూసుకుంటే తెలుగు వారు ప్రపంచ పటంలో ఎక్కడైనా ఉన్నారు అని అంటే ఆంధ్ర వారు తెలుగు వారండి, తెలంగాణ వారండి, తెలుగు మాట్లాడేవారండి. వారికి ఈ రకంగా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది అని అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ ఉంది కాబట్టి నేషనల్ పార్టీ ఒక ఆపర్చునిటీ ఇస్తే 100% ప్రత్యేక హోదా కానివ్వండి, ఫండ్స్ కానివ్వండి అక్కడ వస్తాయి అని చెప్పేసి ప్రజలు నమ్మకం పెట్టుకుంటారు. కాబట్టి అక్కడ పార్టీ గురించి సీరియస్గా వర్క్ చేస్తారండి. ఇప్పుడు అక్కడ కూటమి పవర్లో ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి అధికారంలో ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని ఏపీలో పెంచుకోవడం కోసం ఏదైనా పార్టీతో అంటే వైసీపీతో ఏమైనా పొత్తు పెట్టుకునే స్కోప్ ఉందా? లేదండి. ఎందుకంటే వైసీపీకి ఇప్పుడు వేరే ఇతర పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. వచ్చే ఎలక్షన్ల వైపు ఏదో ఒంటరిగా వెళ్ళాలి లేదా పొత్తు పెట్టుకోవాలి. ఇదే టైంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలహీనంగా ఉన్న పరిస్థితిలో ఇంకొక పార్టీని కలుపుకుంటే ఎంతో కొంత బలపడే అవకాశం ఉంది. మాకు ప్రస్తుతం అలయన్సెస్ గురించి మాట్లాడడానికి రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేస్తారు. అలయన్సెస్ అనేది వీ డూ నాట్ హ్యావ్ ఎనీ ప్లాన్ టు గో విత్ జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఆన్ టుడే. 100% నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మేము స్వతహాగా అక్కడ రావాలి అని చెప్పేసి మళ్ళీ రివైవ్ చేయాలి అని చెప్పేసి 1%, 2% ఓట్ బ్యాంక్ ఉన్న మేము మళ్ళీ దాన్ని మేము ఫార్మిడబుల్ ఫోర్స్, నేను ఒక 5 సంవత్సరాల్లో జరుగుతుంది, 3 సంవత్సరాల్లో జరుగుతుంది అని అంటే అది మా మంచి విఘ్నత లేకుండా మాట్లాడుతున్నాను నేను. 100% ఇట్ టేక్స్ అ లాంగ్ టర్మ్ ప్లాన్. మాకు అక్కడ కొత్త లీడర్షిప్ కావాలా, కొత్త వాళ్ళు కావాలా, ఉత్సాహవంతులు కావాలా, యువకులు కావాలా. అటువంటి వారి కోసం పార్టీ రివైవ్ చేస్తుంది, రీఆర్గనైజ్ చేస్తుంది. రివైవ్ చేసేసి 100% అక్కడ ఈ రోజు కూడా అంటే మేము మా క్యాండిడేట్స్ కూడా 1-2% ఓటర్స్ మేము తీసుకురాగలుగుతున్నాం అని అంటే అక్కడ ఏమీ లేకుండా నామరూపాలు లేకుండా కూడా ఉన్నటువంటి పార్టీకి ఈ రకంగా ఓటర్లు ఉన్నాను అంటే కొంచెం కష్టపడితే డెఫినెట్గా మాకు ఎమ్మెల్యేస్ వస్తారు. అక్కడ లోకల్ బాడీస్లో మేము 100% మా ఫుట్ ప్రింట్ అనేది అక్కడ పెట్టగలుగుతాము. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో వరకు మేము వెళ్తాము. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి లాంగ్ టర్మ్ ప్లాన్ అండి. కానీ యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో అలయన్స్ అండ్ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ అలయన్స్ until and unless high command decides. Right, sir. Yeah. Thank you very much, sir. Thank you. ఇది ఈ వారం హాట్ సీట్. వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రైమ్ 9.